Hallelujah. 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 Let everybody say hallelujah. అందరూ గట్టిగా హల్లెలూయా చెప్పండి ఒకసారి. Give glory to Jesus. దేవునికి గొప్ప మహిమ చెల్లిద్దాం. What a great God. ఎంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము. We have a wonderful God. అద్భుతమైన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము. Wonderful Holy Spirit. అద్భుతమైన పరిశుద్ధాత్మ కలిగి ఉన్నాము. Wonderful Jesus. అద్భుతమైన యేసుని మనం కలిగి ఉన్నాము. We all are here to receive the love of Christ. మనమందరము కూడా యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమను పొందుకొనడానికే మనం ఇక్కడ ఉండి ఉన్నాము. Let's pray to our Father. మనమందరం కలిసి మన తండ్రికి మనం మొరపెడదాము. Holy Spirit, పరిశుద్ధాత్మ దేవా, Lord, your people have come. ప్రభువా, ఇదిగో నీ ప్రజలు వచ్చి ఉన్నారు నాయనా. Come in your glory. నీ మహిమతో ఇక్కడికి రండి. Come in your power. నీ శక్తితో ఇక్కడికి రండి. And fill the people with your grace. అలానే నీ కృపతో వీరిని నింపండి నాయనా. Touch them tonight. ఈ రాత్రి వీరిని ముట్టండి. And release them from all the bondage. వారికి ఉన్న ప్రతి బంధకముల నుంచి వారికి విడుదల దయచేయండి. Give them your heavenly wisdom, Lord. నాయనా, నీ పరలోకపు జ్ఞానం ఈ బిడ్డలకు దయచేయండి. While Lord, you're talking to them through the word of God. ప్రభువా, నీ యొక్క వాక్యం ద్వారా వీరితో మాట్లాడుతూ ఉండగా Speak to them. వారితో మీరే మాట్లాడండి. Build them today. వారిని ఈ రోజు మీరే కట్టండి. Build them today. వారిని ఈ రోజు మీరే కట్టాలి. Fill them with your anointing. నీ అభిషేకముతో వీరిని నింపాలి. Let tomorrow is a new beginning in their life. నాయనా, రేపు అనేది వరకు ఒక నూతన ఆరంభముగా వారి జీవితంలో ఉండాలి. Let them receive all the blessings what they are seeking. నాయనా, వారు ఏదైతే వెతుకుతున్నారో ఆశీర్వాదములన్నీ వీరు అనుభవించుదురు గాక. Loving heavenly Father, ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, Holy Spirit, పరిశుద్ధాత్మ దేవా, please come. దయచేసి రండి. Please come. దయచేసి రండి. In Jesus' name. యేసు నామములో. Amen. అందరూ ఆమేన్ చెప్పండి గట్టిగా. Hallelujah. హల్లెలూయా. Let everybody be seated. అందరూ కూడా నిశ్శబ్దంగా కూర్చోనండి. Today is a wonderful day in Medak. ఈ రోజు మెదక్ లో ఒక అద్భుతమైనటువంటి రోజు అంటాను నేను. I have come to share the word of God. నేను దేవుని యొక్క వాక్యాన్ని మీతో పంచుకోవడానికి వచ్చి ఉన్నాను. When I kneel down in my room and ask God what to be shared today, నా యొక్క గదిలో నేను మోకరించి ప్రభు సన్నిధిలో కనిపెడుతూ, ప్రభువా, ఈ రాత్రి నేనేం మాట్లాడాలని అడుగుతూ you ఉన్నప్పుడు, know, God shows me few things, talk about this, but nothing is clear. దేవుడు కొన్ని విషయాల గురించి మాట్లాడితే ఇది మాట్లాడు అన్నారు కానీ ఏది నేను నిర్ణయం తీసుకోవడానికి క్లియర్ గా లేదు. So he gives me a skeleton to talk. కాబట్టి ఒక స్కెలిటన్ లాగా, ఒక పంజరం, అస్థిపంజరం లాగా కొన్ని విషయాల్ని దేవుడు ఇచ్చి ఉన్నారు. And then I come with faith to talk. విశ్వాసముతో నేను మాట్లాడడానికి ఇక్కడికి వచ్చి ఉన్నాను. Because I don't want to talk to you, brothers and sisters. స్నేహితులారా, ఏదో నేను మాట్లాడడం కాదు నేను కోరుకుంటుంది. I want Holy Spirit to talk to you. పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడాలని కోరుకుంటూ I ఉన్నాను. want Jesus who died on the cross for you to talk to you. మీ కొరకు సిలువలో ప్రాణం పెట్టిన యేసు మీతో మాట్లాడాలని కోరుకుంటూ ఉన్నాను. Jesus is our Father. యేసు క్రీస్తే మన యొక్క తండ్రి అయి ఉన్నారు. Before coming to Medak, నేను మెదక్ వచ్చేదానికి ముందు many people told me, అనేక మంది అన్నారు నాతో, oh brother, you are taking a wrong decision. బ్రదర్ గారు, మీరు ఒక తప్పు నిర్ణయం తీసుకున్నారేమో. Oh, people will not come there. ప్రజలు అక్కడికి రారు అన్నారు. You need to give them money. నువ్వు వారికి డబ్బులు ఇస్తేనే కానీ రారు. They don't come. వారు రారు, లేకపోతే They are used to money. వారు అలవాటు పడిపోయారు డబ్బులు ఇస్తే రావడానికి. But look at the ground. కానీ గ్రౌండ్ లో చూడండి ఎంత మంది ఎలా. I have not given anybody any money. నేను ఎవరికి డబ్బులు ఇవ్వలేదండి, ఛార్జీలకి డబ్బులు ఇవ్వలేదు, ట్రాన్స్పోర్టేషన్ డబ్బులు ఇవ్వలేదు. But people have come in love. కానీ దేవుడు ప్రేమతో మిమ్మల్ని అందరిని ఇక్కడ తీసుకొని వచ్చి ఉన్నాడు. All are here just because you love Jesus. మీరందరూ కూడా యేసుని ప్రేమిస్తున్నందు చేత మీరు ఇక్కడికి వచ్చి ఉన్నారు. Are you not in love with Jesus? ఏమండి, మీరు యేసయ్యతో ప్రేమలో లేరా? Are you in love with Jesus? యేసయ్యతో ప్రేమలో ఉన్నారా? ఆమేన్ చెప్పండి ఒకసారి. If you are in love with Jesus, say, shout hallelujah. యేసుతో మీరు ప్రేమలో గనుక ఉన్నట్లయితే గట్టిగా హల్లెలూయా చెప్పండి ఒకసారి. Hallelujah. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుణ్ణి మనం సేవిస్తూ ఉన్నాం. Are you ready to take the word of God today? దేవుని యొక్క వాక్యాన్ని ఈరోజు మీరు తీసుకోవడానికి సిద్ధంగా ఉండి ఉన్నారా? Are you prepared for the glorious anointing on your life today? దేవుని యొక్క మహిమాన్వితమైనటువంటి అభిషేకాన్ని మీ జీవితంలో పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? Are you ready? రెడీగా ఉన్నారా? Are you ready? సిద్ధంగా ఉన్నారా? I want to hear your shout. మీరు కేక వేయాలండి ఒకసారి, ఆమేన్ అనండి గట్టిగా ఒకసారి. How many of you want to see the great Holy Spirit movement in Medak? పరిశుద్ధాత్మని యొక్క గొప్ప కార్యం ఈ మెదకులో చూడాలన్న వాళ్ళు చేతులెత్తి గట్టిగా ఆమేన్ చెప్పండి ఒకసారి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. What a great God. ఎంత గొప్ప దేవుడు మన యొక్క దేవుడు. Hallelujah. హల్లెలూయా. Glorious
Jesus is with us. మహిమాన్వితుడైనటువంటి యేసయ్య మనతో ఇక్కడ ఉండి ఉన్నారు. From the last 2 days, we have seen that Jesus calls his people. గడిచిన 2 దినాలుగా మనం చూస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగున ప్రజలను తన యొక్క వాక్కుతో పిలుస్తున్నారో చూచాము. And we have seen the blessings of obedience and the punishment for disobedience. అలాగనే ఎవరు విధేయులై ఉన్నారో వాళ్ళకు ఉండే ఆశీర్వాదం ఏంటో చూచాము. ఎవరు అవిధేయులై ఉండి ఉన్నారో ఆయన యొక్క స్వరానికి వారికి వచ్చే శిక్ష ఏంటో మనం చూచాము. We have seen the great people in the Bible, King Saul, King David. దావీదు రాజుని గురించి చూచాము, సౌలు రాజుని గురించి చూచాము. We have seen Jonah, we have seen Samson, we have seen so many great people in the Bible. యోనాను గురించి మనం చూచాము, అలాగే ఇతర వ్యక్తులైనటువంటి వారి గురించి మనం చూచాము. And we have seen that what was the mistake they have done so that they lost their anointing. వాళ్ళు చేసిన పొరపాటు ఏంటో మనం చూచాము. తత్ఫలితం వాళ్ళు ఎలాగున అభిషేకాన్ని పోగొట్టుకున్నారో చూచాము. We have seen Adam lost his position because he heard a wrong voice. ఆదాము గారు కూడా వినకూడని వేరొక స్వరాన్ని విన్నందు చేత తనకున్నటువంటి స్థానాన్ని ఎలా పోగొట్టుకున్నాడో చూచాము. In the same way, King Saul lost his position because he heard the voice of people. అలాగనే సౌలు రాజు కూడా జనులకు జడిసి జనుల యొక్క స్వరాన్ని విన్నందు చేత ఆ రాజ్యాన్ని సింహాసనాన్ని పోగొట్టుకున్నాడు. So now it's clear that when we listen to the wrong voice, we lose our authority and the position. అంటే మనం గనక వినకూడని వేరొక స్వరాన్ని గనక విన్నట్లయితే మన యొక్క స్థానాన్ని పోగొట్టుకుంటాం, మన యొక్క స్థితిని మనం పోగొట్టుకుంటాం. Now who gives this position to us that we lose our positions because of the wrong voice? ఏమండి, మనం వినకూడని వేరొక స్వరాన్ని విన్నందువల్ల మన యొక్క స్థితిని పోగొట్టుకోవడానికి అసలు ఆ స్థితిని కలిగించిన వాడెవరు? Hallelujah. హల్లెలూయా. Is it not Satan who is always trying to kill you and destroy you? సాతానుగాడు కదండి ఎప్పుడు కూడా మనల్ని దొంగతనం, హత్య, నాశనం చేయడానికి వస్తూ ఉంటాడు. No, because Satan is always there to destroy you. సాతానుడు మనల్ని నాశనం చేయడానికి వాడు ఎప్పుడు ఉంటూ ఉన్నాడు గనక That's the reason Jesus has come. అందుకనే యేసు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. That's the reason Jesus has died on the cross. ఆ కారణం చేతనే యేసు సిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. How serious is it for you to see that Jesus died on the cross? ఆ యేసు క్రీస్తు వారు సిలువలో నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి ఒక విషయం చూడవలసిన ఎంత ఆవశ్యకత ఉందో ఒకసారి ఆలోచన చేసుకోండి. Do you really consider that Jesus died on the cross for you? యేసు నీ కొరకే సిలువలో ప్రాణం పెట్టి ఉన్నాడని తెలుసుకుంటూ ఉన్నావా? Do you know when Jesus was with his disciples, he gave them an example life how to live on this earth? ఈ భూమి మీద ఎలాంటి జీవితాన్ని వారు జీవించాలనేటువంటి విషయాన్ని తన యొక్క శిష్యులైనటువంటి వారికి ప్రభువారు చూపించిన విషయాలు తెలుసుకుంటూ ఉన్నావా? I want to know today from Medak people that why have you come to this crusade? ఈ రోజు నేను మెదక్ ప్రజలైనటువంటి వారిని నేను అడుగుతున్న మాట ఏంటంటే, ఎందుకు మీరు ఈ సభకి వచ్చి ఉన్నారు? Why? What makes you to come to this crusade today? ఏంటి మిమ్మల్ని ఈ సభలోనికి మిమ్మల్ని తీసుకొని వచ్చినటువంటిది? Is it just because somebody came to do the crusade and you want to see and go home? ఎవరో ఏదో ఇక్కడ సభలు పెడుతున్నారు, వచ్చి చూద్దాము తర్వాత ఇంటికి వెళ్ళిపోదాం అన్నందుకు వచ్చారు? This day is not an ordinary day in your life. I'm telling you. నేను మరలా చెప్తున్నాను సేట్లరా, ఈ రోజు అనేటువంటిది మీ జీవితంలో సామాన్యమైన రోజు కాదు. Why I have to fast for you? ఎందుకు మీ కొరకు నేను ఉపవాసం ఉండాలి? Why? ఎందుకు? Are you my brothers and sisters? మీరు ఏమైనా నా సొంత అన్నదమ్ములా? Are you my relatives? నాకేమైనా బంధువులా? No. కాదు. But Jesus told me to fast when I go to Medak. కానీ నేను ఇలా మెదక్కి వెళ్ళమని దేవుడు చెప్పినప్పుడు నా యేసయ్య నాకు నడిపించాడు ఉపవాసం ఉండమని. And who is Jesus for us? ఈ యేసు మనకు ఎవరై ఉన్నారు? It is only Jesus who connects you and me. ఆ యేసు క్రీస్తు వారే మిమ్మల్ని నన్ను ఇలాగున ఏకము చేసినటువంటిది. We are connected because of Jesus. ఆ యేసుని బట్టే మీకు నాకు మనకి మధ్యలో ఒక బంధం ఏర్పడింది. Otherwise you don't even know me. లేకపోతే నేనెవరినో మీకు తెలీదు. Hallelujah. హల్లెలూయా. We all came together and we are sitting next to each other, and that's the only relationship is because of Jesus Christ. మనమందరం కూడా ఇలాగన వచ్చి ఒకరి ప్రక్కన ఒకరు కూర్చుంటున్నాము అంటే అది యేసుక్రీస్తు వారు మనకిచ్చిన బంధాన్ని బట్టి మాత్రమే. If Jesus is not in our life, యేసుక్రీస్తు వారే గనక మన జీవితంలో లేకపోతే we are all destroyed long back. మనందరం ఎప్పుడో నశించిపోయి ఉండేవారు. Now say Jesus is with me. చెప్పండి సార్ అందరూ, యేసు నాతో ఉన్నారు. Say, I want to hear that Jesus is with me. చెప్పండి గట్టిగా, చెప్పండి యేసు నాతో ఉన్నారు. Holy Spirit is with me. చెప్పండి గట్టిగా, నా వెనక చెప్పండి, మీరు గట్టిగా చెప్పాలి. పరిశుద్ధాత్ముడు నాతో ఉన్నారు. Do you have life of Jesus in you? ఆ యేసయ్య జీవం అనేటువంటిది మీ జీవితంలో కలిగి ఉన్నారా?
Hallelujah. హల్లెలూయా. One day I saw a boy was walking on the street. ఒక రోజుని ఒక కుర్రవాడు వీధుల్లో నడిచి వెళ్తుంటే నేను చూచాను. And immediately a mental dog ran behind him. ఈలోగా పిచ్చి కుక్క ఒకటి ఆ పిల్లవాడు వెనకాల పరిగెడుతుంది. You know how loudly the boy shouted? ఆ పిల్లవాడు ఎంత గట్టిగా అరిచాడు తెలుసా అండి? Even the dog got scared. ఆ కుక్క కూడా భయపడిపోయింది, పిచ్చి కుక్క కూడా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. We belongs to Jesus and the life of Jesus is in us and the Holy Spirit God is in us, and how loudly we should shout. ఏమండి, మనము యేసయ్యకి చెందినటువంటి వారు, యేసయ్య మనలో ఉండి ఉన్నారు, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి ఉన్నాడు. సాతానుడనే పిచ్చి కుక్క వస్తే మనం ఎంత గట్టిగా అరవాలి ఒకసారి. Shout and shame the devil. ఏమండి, మీరు గట్టిగా అరిసి అపవాది తోక ముడుచుకొని పారిపోయేటట్టుగా అరవాలి మీరు గట్టిగా. And today we are going to talk how to defeat the Satan. ఈ రోజు మనం నేర్చుకునే విషయం ఏంటంటే ఎలాగున సాతాన్ని మనం ఓడించాలి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. And also, you know, one day in the presence of the God is wonderful. You will be changed tonight. ఒక్క రోజు ఆయన యొక్క సన్నిధానంలో మనం ఉంటూ ఉన్నప్పుడు స్నేహితులారా, అద్భుతమైనటువంటి ఒక విషయం, మీ జీవితమే మారిపోతూ ఉన్నది. Think if one person of your family is in hospital today. ఒకవేళ ఈ రోజుని మీ కుటుంబీకుల్లో ఎవరైనా ఒకరు ఆసుపత్రిలో ఉన్నారని అనుకోండి. There is no day, there is no night, there is no food, there is no life. ఏమండి, అక్కడ పగలని లేదు, రాత్రని లేదు, భోజనం లేదు, జీవం లేదు, ఎంత బాధలో ఉంటాం మనం. And you will spend all your day and night in the hospital. మీ యొక్క సమయం అంతా కూడా ఆసుపత్రిలో ఉన్న మీ యొక్క బంధువులు లేక మీ కుటుంబీకుల దగ్గర అక్కడే గడుపుతూ ఉంటారు. Today you are in hospital. ఈ రోజుని మీరు ఆసుపత్రిలో ఉండి ఉన్నారు. It's a spiritual hospital. ఇది ఆత్మ సంబంధమైన ఆసుపత్రి. Where the doctor, the surgeon is Jesus Christ. ఏమండి, ఇక్కడ డాక్టర్ గారు ఎవరంటే యేసుక్రీస్తు వారే. And this doctor is going to talk to you and correct you today. ఈ యొక్క డాక్టర్ గారు మీతో మాట్లాడి మీ కొరకు చేయవలసిన కార్యాన్ని ఆయన చేస్తూ And ఉన్నారు. he will keep you in a life on a right path. ఆయన మీ యొక్క జీవితాన్ని సరైన మార్గంలో పెడుతూ ఉన్నారు. ఆయన Speak to Jesus. యేసయ్యతో మనం మాట్లాడదాం. యేసయ్య మాట్లాడితే మనం విందాం. Let's go to Matthew 6th chapter. మత్తయి సువార్త 6వ అధ్యాయం దగ్గరికి వెళ్దాం రండి. Let's read from 7 till 13. 7వ వచనం నుండి 13వ వచనం వరకు ఉన్న మాటలు Hallelujah. చదువుకుందాం. If you have your Bibles, take your Bibles. We are going into the Word of God. Let's dive into the Word of God. మనం దేవుని యొక్క వాక్యములోనికి మనం వెళ్తున్నాం. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో నుంచి ఉన్న మాటలు మనం చదువుకోబోతూ ఉన్నాము. Hallelujah. హల్లెలూయా. What a great God. Yes. ఎంత గొప్ప దేవుణ్ణి మనం కలిగినాం. And everybody, every Christian, every believer, every church, every pastor knows this verse. ప్రతి ఒక్క సేవకుడే గాని, విశ్వాసే గాని, ప్రతి సంఘమే గాని ఈ వచనాలు వారికి బాగా తెలిసిన వచనాలు. And they do this every day in their life. ప్రతి రోజు వారికి జీవితంలో ఈ మాటలు చెప్తూ ఉంటారు. Oh, come on, let's read. చదువుకుందాం రండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 7th verse. 7వ వచనం నుండి, మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు, విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. మీరు వారి వలె ఉండకుడి. మీరు మీ తండ్రిని అడుగక మునిపే మీకు అక్కరగా నున్నవేవో ఆయనకు తెలియను. So the first thing what God is teaching to his disciples before leaving the earth, this is the instruction. చూడండి, యేసుక్రీస్తు వారి భూమిని విడిచిపెట్టక మునుపు తన యొక్క శిష్యులైనటువంటి వారితో యేసు చెప్తున్నటువంటి మాటలు ఇక్కడ మనకు వ్రాయబడి ఉన్నవి. It's an instruction to the disciples to live a healthy and strong life. ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని, చక్కనైనటువంటి జీవితాన్ని కలిగి ఉండడానికి ప్రభు చెప్పినటువంటి మాట ఇది. So he's telling to disciples, this is what you need to do. You don't need to be like Gentiles, but you need to be like disciples. మీరు అన్యుల వలె ఉండవద్దు గాని మీరు శిష్యుల వలె ఉండండి అని ప్రభు చెప్తూ So ఉన్నారు. the first instruction what God is giving to you all today is, we don't need to be like Gentiles. మీకు గాని నాకు గాని ప్రభు మనకి ఇస్తున్నటువంటి విషయం ఏమనగా, You know what, మనము అన్యజనుల వలె ఉండవద్దు. you know what Gentiles think? అన్యజనులు ఏమనుకుంటారు తెలుసా అండి? They think, what is my life? అరే నా జీవితం ఏంటి అనుకుంటారు. What will happen to me? నాకేం జరుగుద్ది? What is my future? నా భవిష్యత్తు ఏంటి? Whom will I marry? ఎవరిని పెళ్లి చేసుకోవాలి? How is my marriage life? నా యొక్క వైవాహిక జీవితం ఎలా And ఉంటుంది? how my kids will be?
నా యొక్క పరిస్థితులు ఎలా ఉంటది? Will my daughter get married or will my son get married or not? నా కొడుకు పెళ్లి అవుతుందో లేదో, నా కూతురికి పెళ్లి అవుతుందో లేదో, How long will I live? ఎంతకాలం నేను జీవిస్తాను? Will I be sick or will I be healthy? నేను ఆరోగ్యంగా ఉంటానా, రోగినై ఉంటానా? You know, all kinds of worldly things. This is the part of a Gentile life. ఇవన్నీ కూడా లోక సంబంధమైన ఆలోచనలు కలిగిన వాళ్ళు అన్యజనులు ఆలోచిస్తారు. Why do we think like Gentiles? ఎందుకు మనం అన్యజనుల వలె ఆలోచించాలి? When we are not Gentiles. మనం అన్యజనులము కాము కదా. We are called by Jesus. మనం యేసు చేత పిలువబడి ఉన్నాము. And we are chosen by Jesus. మనం యేసు చేత ఏర్పరచబడి ఉన్నాము. We are washed by the blood of Jesus. యేసు రక్తములో మనం కడగబడి ఉన్నాము. We are filled by the power of Jesus. యేసు శక్తి చేత మనం నింపబడి ఉన్నాము. What I am going to tell you today may shock your theology. ఈ రోజు నేను చెప్తున్నటువంటిది మీ వేదాంతాన్ని ఒకవేళ కంపింప చేయవచ్చునేమో. You may be surprised to listen to what I am telling you today. ఈ రోజు నేను మీతో చెప్తున్నది వినడానికి మీకు ఆశ్చర్యం కలగవచ్చునేమో. I don't have time to tell whole Bible to you, but I have time to share a wonderful voice of God today. బైబిల్ గ్రంథం అంతా నేను మీకు వివరించడానికి సమయం లేదు, కానీ నేను ఒక్క మాట, ఒక ఆలోచన మీతో చెప్తూ ఉన్నాను. And this is for the pastors, evangelists, teachers, preachers, youngsters, boys, girls, uncles, aunties, old, everybody. ఈ రోజు పెద్దవాళ్ళే గాని, చిన్నవాళ్ళే గాని, అన్నయ్య గాని, చెల్లియే గాని, అంకులే గాని, ఆంటీయే గాని, సేవకుడే గాని, సువార్థికుడే గాని, అందరికీ చెందిన వాక్యం ఇది. And this is what you do every day in your life. ప్రతిరోజు మన యొక్క జీవితంలో ఇది మనం చేస్తూ ఉన్నాము. And then if you go to this 8th verse, 8వ వచనంలోనికి వస్తే, మీరు మీ తండ్రిని అడుగక మునుపే yes, మీకు అక్కరగానున్నవేవో ఆయనకు తెలియను. Oh, your father knows everything. ఏమండి, నీ తండ్రికి అన్ని తెలుసండి. A Gentile's father doesn't know anything. అన్యజనులైనటువంటి వారికి తండ్రి అన్ని తెలుసు అన్న సంగతి వాళ్ళకి తెలియదు. But your father knows everything. కానీ మీ తండ్రికి అన్ని తెలుసు. But you're still worried about your father. అయినా కానీ మీ తండ్రి గురించి మీరు కల చెప్తున్నారు. You don't trust your father. నీ తండ్రిని నువ్వు నమ్మటం లేదు. You don't believe your father. నీ తండ్రిని నువ్వు నమ్మటం లేదు. Your father is telling, my son, I know you. నీ తండ్రి ఎవరంటే, నా కుమారుడా, నీ సంగతి అంతా నాకు తెలుసు. Where are you, Adam? ఆదామా, నీవెక్కడా? God knows that Adam was hiding behind the tree. ఆదామా చెట్టు వెనకాల దాక్కున్నాడన్న సంగతి దేవునికి తెలుసు. Do you think God doesn't know where Adam is? ఆదాం ఎక్కడున్నాడో దేవునికి తెలియదు అనుకుంటారా? Even though you sin today, ఒకవేళ ఈరోజు నువ్వు పాపములు ఉన్నప్పటికీ, even though you are a sinner today, నీవు పాపిగా ఉన్నప్పటికీ, your father is still Jesus. ఈ తండ్రి యేసు నీ దగ్గర ఉండి ఉన్నాడు. He will not leave you because you have sinned. నువ్వు పాపం చేసావు గనక నిన్ను వదిలేసేవాడు కాడు. He will not leave you because you are a liar. నువ్వు అబద్ధికుడు గనక ఆయన నిన్ను వదిలేయాడు. He will not leave you because you have committed prostitution. నువ్వు వ్యభిచారం చేస్తున్నావు గనక నిన్ను వదిలేయాడు. He will not leave you because you denied the Holy Spirit. లేక పరిశుద్ధాత్మను తృణీకరించినందు చేత నిన్ను వదిలివేయాడు. He is your father once for all. ఆయన నీకు తండ్రిగా సదాకాలం ఉంటూ ఉన్నాడు. And he always calls you, my son, come, I'm ready to hug you. ఆయన ఎప్పుడు కూడా పిలుస్తాడు కదా, నా కుమారుడు రా, నేను నిన్ను కౌగలించుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అంటాడు. And let's go to the 9th verse. 9వ వచనంలో చూస్తే, కాబట్టి మీరెలాగూ ప్రార్థన చేయుడి. Yes. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు Hallelujah. భూమి యందును నెరవేరును గాక. Amen. Next. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. Yes. మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించుము. Yes. మమ్మను శోధనలోనికి తేక stop. దుష్టుని నుండి మమ్మను తప్పించుము. What Jesus is telling to the disciples, ఇక్కడ యేసయ్య శిష్యులతో ఏం చెప్తున్నారు he అంటే, is telling them వారితో అంటూ ఉన్నాడు, that when you pray like this. మీరు ప్రార్థన చేయునప్పుడు ఎలాగున ప్రార్థన చేయండి. So Jesus is telling to the disciples that do not allow us into the temptation, but deliver us from evil. మమ్మల్ని శోధనలోనికి తెక్క దుష్టు నుండి మమ్మల్ని తప్పించమని ప్రార్థన చేయమని చెప్పారు ఆయన. Hallelujah. హల్లెలూయా. And then why ఎందుకు? Why did Jesus said this to the disciples? ఎందుకు యేసు తన శిష్యులతో ఈ మాట చెప్పారు? Jesus is God. యేసు దేవుడు. He can do anything to his disciple. ఆయన తన శిష్యుల కొరకు ఏం చేయాలన్నా చేయగలరు. But he's still telling to his disciples that you need to pray like this. అయినను యేసయ్య శిష్యులతో మాట్లాడితే ఏమంటాడంటే, ఈ విధముగా మీరు ప్రార్థన చేయండి అన్నారు. You will not understand what I'm going to tell you. నేనేం చెప్తున్నానో మీకు అర్థం కాకపోవచ్చు. You need to be very careful to understand what I'm trying to tell you. చాలా జాగ్రత్తగా వినండి స్నేహితులారా, మీరు అర్థం చేసుకోవడానికి వీలవుతుంది. See, if I have sinned, నేను ఒకవేళ ఏదైనా పాపం చేస్తే,
I may feel, oh, Jesus hates me. నేను వెంటనే ఏమనిపిస్తుంది అంటే యేసు నన్ను అసహించుకున్నారు అని అనుకోవచ్చు నేను. Maybe I have gone away from God. అయ్యో నేను దేవుని దగ్గర నుంచి దూరం అయిపోయానేమో. But Jesus doesn't think like that. కానీ యేసు అలా ఆలోచన చేయట్లేదు. Jesus thinks that I am the one who is, Jesus is needed more than anybody else. నిజాన్ని చెప్పాలంటే అలా తప్పు చేసినప్పుడు నాకు యేసు మిగతా వాళ్ళ కంటే ఎక్కువ అవసరమైనదని యేసు అనుకుంటూ ఉన్నారు. When a baby fell over, ఏమంటే ఒక పిల్ల లేక పిల్లోడు కనుక పడిపోయాడు అనుకోండి, mother thinks that, oh, my baby needs more than anybody else. వెంటనే ఆ తల్లి ఏం చేస్తాడు, అయ్యో నా పిల్లోడు పడ్డాడు కనుక నేను అక్కడికి వెళ్ళాలి, వాడికి నా అవసరం ఉందనుకొని వెళ్ళి ఎత్తుకుంటది. Are you all with me, church? సంగమా, నా మాటలు వింటూ ఉన్నారా? నా దగ్గర ఉన్నారా? Many people came here and they accepted Jesus Christ. అనేక మంది ఇక్కడికి వచ్చి ఉన్నారు, యేసుక్రీస్తుని తమ రక్షకునిగా అంగీకరించి And we ఉన్నారు. have seen few wonderful miracles yesterday. అద్భుతమైనటువంటి కార్యాలు మేము చూచాము. This is a gospel crusade. ఇది సువార్త సభ. And here, what happened? ఇక్కడ ఏం జరిగిందో తెలుసా అండి? The deaf ears were opened. చెవిటి వారి యొక్క చెవులు తెరవబడి ఉన్నవి. The blind started seeing. గుడ్డి వారు చూడడం మొదలు పెట్టి ఉన్నారు. And the guy came, he couldn't walk from 5 years and he walked. ఒక సహోదరుడు అయితే 5 సంవత్సరాలుగా నడవలేని స్థితిలో ఉన్నటువంటి ఆయన వచ్చి ఇక్కడ నడిచాడు. And the whole day I'm listening so many testimony that many instant healings happened. దినమంతా కూడా నాకు వినబడుతూనే ఉన్నాయి, ఎవరెవరికి ఎలాంటిది వెంటనే జరుగుతూ వచ్చిన అద్భుతాలు. I was in my room praying. నేను నా గదిలో ఉండి ప్రార్థిస్తూ ఉన్నాను. And God has shown me so many faces. దేవుడు అనేకమైన ముఖాలు నాకు చూపిస్తూ వచ్చి ఉన్నారు. And I was trying to read out the names. నేను ఆ పేర్లు చదువుకోవడానికి అన్నట్టుగా నేను చూస్తూ ఉన్నాను. And then I've seen one name which is Sunita. సునీత అనే ఒక పేరు అందులో నాకు కనబడింది. And she is very desperate and she wants to die, kill herself. ఆమె చాలా బాధలో ఉండి అన్నదండి, చచ్చిపోదాం, ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటూ ఉంది. And there is one sister who went to doctor and doctor said you need an operation. మరొక సహోదరి అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళింది, డాక్టర్ గారు ఆమెకి ఆపరేషన్ జరగాలని చెప్పారు. Oh, if you are here, sister, come forward. This is the time where God is going to heal you. సునీత గాని అలాగే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆపరేషన్ పడతాదని చెప్పిన సహోదరి గాని ఇక్కడ ఉన్నటువంటి వారు రండి మీరు. And God told me that everybody who has tumor in their body today, శరీరంలో ఎక్కడ గడ్డన్నా సరే లేక ట్యూమర్ ఉన్నా సరే వాళ్ళందరినీ రాత్రి దేవుడు స్వస్థపరుస్తున్నానని చెప్పి ఉన్నారు. wherever you are, నువ్వెక్కడున్నా సరే ఆ వ్యాధితో, even though in the YouTube, ఒకవేళ యూట్యూబ్ లో చూస్తూ ఉన్నా, your tumor is disappearing now. నీకున్న కణితి గడ్డ ఇప్పుడు అది మాయమైపోయింది. Right now. ఇప్పుడే. Right now. ఇప్పుడే. Right now. ఇప్పుడే. I command the tumor to melt in Jesus' name. కణితి లేక గడ్డ యేసు నామములో కరిగిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. You can keep your right hand and check your body. మీ యొక్క కుడి చేతులను అక్కడ పెట్టుకొని శరీరాన్ని చూసుకోండి ఒకసారి. Right now you are healed. ఇప్పుడే మీకు స్వస్థత కలిగి ఉన్నది. Right now you are healed. ఇప్పుడే మీకు స్వస్థత కలిగి ఉన్నది. Right now the healing is coming in your body. ఇప్పుడే నీ దేహంలోనికి స్వస్థత వస్తూ ఉన్నది. There is one name, Prabhu. ప్రభు అనే ఒక పేరు ఉంది. God wants to use you. బాబు ప్రభు నిన్ను వాడుకోవాలని ఆశపడుతూ ఉన్నారు. God wants to use you. దేవుడు నిన్ను తన సేవ కొరకు వాడుకోవాలని ఆశపడుతూ ఉన్నారు. And if you are here, ప్రభు నీవు ఎక్కడున్నావు, and if you have come that God should talk to you, నీవు గనుక దేవుడు నీతో మాట్లాడాలనుకుంటే లేచి ముందుకు రావాలి. and God is going to anoint you. దేవుడు నిన్ను అభిషేకించనే ఉన్నారు. ప్రభు, there is one person, his name is Stephen. మరొక వ్యక్తి ఉన్నారు, స్టీవెన్. God is going to seal you and anoint you now. దేవుడు నిన్ను ముద్రించి అభిషేకించనే ఉన్నారు. ఇప్పుడే you are going to get a good job. నీకు ఒక మంచి ఉద్యోగం వస్తూ ఉన్నది. Stephen, you are tall. స్టీవెన్, నువ్వు చాలా పొడుగ్గా ఉండే వ్యక్తివి. thin person. అలాగే సన్నగా ఉన్నావు. Come, God is going to bless you. రా ప్రభు రా. wherever you are, ఆశీర్వదిస్తారు. wherever you are, God is going to bless you. ఎంత దూరంలో ఉన్నా రా, దగ్గరికి రండి. పేర్లు పెట్టి పిలువబడినటువంటి వారు. Hallelujah. Hallelujah. let's go into the word of God now. మన వాక్యంలోనికి మనం వెళ్తూ ఉన్నాము. Here God is telling that, ఇక్కడ దేవుడు ఏమన్నాడంటే, and do not bring us into temptation, మమ్మల్ని శోధనలోనికి తేక, but deliver us from evil. దుష్టుని నుండి మమ్మల్ని తప్పించుము. For yours is the kingdom. ఆ తర్వాత కిందున్న మాట ఏముందంటే, రాజ్యము నీదే, and the power, బలము నీదే, and the glory, మహిమయు నీదే. Now I was wondering why God is talking about kingdom, power, glory.
రాజ్యము, బలము, మహిమ అనేటువంటి యొక్క విషయాలు ఎందుకు ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నారని ఆశ్చర్యపోయాను And నేను. I started reading the Bible. నేను బైబిల్ గ్రంథం చదవడం మొదలు పెట్టాను. And I went to different places and I tried to understand this Lord's Prayer. వేరు వేరు స్థలాల్లో ఉన్నటువంటి యొక్క విషయాలన్నీ కూడా చదువుకొని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశాను. We see in the 9th verse it says, your name be honored. అక్కడ మొదట 9వ వచనంలో నీ నామము పరిశుద్ధపరచబడును గాక. That means the name of Father. అనగా తండ్రి యొక్క నామం. And then we see that your kingdom come. నీ రాజ్యము వచ్చును గాక. Whose kingdom come? ఎవరి రాజ్యం అండి వచ్చేది? Who came to this kingdom? ఎవరి రాజ్యంలోనికి వచ్చి Who ఉన్నారు? is the king of this kingdom? ఈ రాజ్యానికి రాజు ఎవరు? Is it not Jesus, the king of this kingdom? యేసుక్రీస్తు వారు కాదా ఈ రాజ్యానికి So రాజు? the kingdom of Jesus may come. యేసు అనేటువంటి ఒక రాజ్యము వచ్చును గాక. So when son came, he brought the kingdom of God. కుమారుడు వచ్చినప్పుడు దేవుని రాజ్యాన్ని తీసుకొని వచ్చాడు. And then we see your will be done. ఆ తర్వాత ఏమన్నదంటే నీ చిత్తము నెరవేరును గాక. Whose will should be done? ఎవరి చిత్తము జరగాలి? Whose will should be done? ఎవరి చిత్తము జరగాలి? Jesus said, I'm going back. I will send a consoler and he will tell you. That means his will should be done. యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే నేను వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మ నేను పంపిస్తా, ఆయన మీ కొరకు జరిగిస్తాడు, కార్యం ఆదరణిస్తాడు. So whose will it should be? It should be the will of the Holy Spirit. అంటే ఎవరి యొక్క చిత్తము జరగాలన్నమాట? పరిశుద్ధాత్మని యొక్క చిత్తం. So then I have seen three things here: the Father, Son, and the Holy Spirit in the Lord's Prayer. ఇక్కడ పరలోక ప్రార్థనలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు కనబడుతూ ఉన్నారు. So then I related kingdom, power, and glory. ఆ తర్వాత అప్పుడు రాజ్యము, బలము, మహిమ ఈ మూడింటిని చూచాను. Oh Jesus, are you with me? యేసయ్య ఆయన ఇక్కడ ఉన్నారండి. In few minutes, మరికొద్ది నిమిషాల్లో you will feel empowered. మీలో ఆ శక్తిని మీరు చూడబోతూ ఉన్నారు. You will see who you are. నువ్వెవరో నువ్వు చూడబోతూ ఉన్నావు. You will see how wonderfully you are made in God. నువ్వు దేవునిలో ఎంత అద్భుతంగా చేయబడి ఉన్నావో You will see చూసుకోబోతున్నావు. what kind of strength and power God has given you. ఎటువంటి బలము, శక్తి దేవునికి ఇచ్చాడో చూడబోతూ ఉన్నావు. Here I have written down something for you. ఇక్కడ మీ కొరకు ఒక విషయాన్ని నేను సిద్ధం చేశాను. When the name of the God will be exalted దేవుని యొక్క నామం ఎప్పుడైతే మనం హెచ్చిస్తామో in all the earth, the kingdom of the world, ఈ భూమి మీద ఈ యొక్క రాజ్యం అంతా కూడాను the kingdom of Christ will come down. క్రీస్తు యొక్క రాజ్యముగా ఉంటూ ఉన్నది. Now I was telling the first day and the second day, నేను మొదటి రోజు, రెండో రోజు కూడా నేను చెప్తున్న విషయాలు. the kingdom is not made up of stones and rocks. రాజ్యం అనేటువంటిది రాళ్లతోనో లేక వస్తువులతోనో చేయబడింది కాదు. I am the kingdom of God. నేను దేవుని రాజ్యమై ఉన్నాను. Say, I am the kingdom of God. చెప్పండి గట్టిగా, నేను దేవుని రాజ్యమై ఉన్నాను. When Jesus comes into you, Aye. you become the kingdom of God. ఆ యేసయ్య నీలోనికి వచ్చినప్పుడు నీవు దేవుని రాజ్యమై ఉంటూ ఉన్నావు. One day I was in London ఒక రోజు నేను లండన్ లో ఉన్నాను. and I went to a church. నేను ఒక సంఘానికి అక్కడికి వెళ్ళి ఉన్నాను. And then I was continually going to that church. నేను అలాగే నా సంఘానికి వెళుతూ వచ్చి ఉన్నాను. So went home నేను ఇంటికి వెళ్ళా. and I had a vision. ఒక దర్శనం వచ్చింది. And in that vision I was holding a big tree. ఆ యొక్క దర్శనంలో నేను పెద్ద చెట్టును పట్టుకొని ఉన్నాను. And then immediately I saw a big hand came from heaven. ఈలోగా అకస్మాత్తుగా నేను చూస్తే ఒక పెద్ద చెయ్యి ఆకాశం నుండి ఇలా రావడం చూచాను. The hand came to me. ఆ యొక్క చెయ్యి నా దగ్గరికి వచ్చింది. And the hand said, I am going to bless you. అప్పుడు ఆ చెయ్యి ఏమన్నదంటే నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను అన్నది. I said, no, I need holy gifts. I need 9 holy gifts. నేనన్నాను కదా, కాదు నాకు పరిశుద్ధాత్మ వరములు 9 వరాలు కావాలన్నా. And then the voice said, I'm giving you greater than what you're asking. నీవు అడుగుతున్న దానికంటే అధికమైనది నేను నీకు ఇస్తున్నాను అన్నది ఆ స్వరం. And then I said, okay, what is that? అప్పుడు నేను ఏంటది? Then the voice said, I'm giving you the gift of power of glory. అప్పుడు ఆ స్వరం ఏమన్నదనంటే మహిమ, శక్తి అనే వరము నేను నీకు ఇస్తూ ఉన్నాను. So I was confused. What is the gift of power of glory? అరే ఏంట్రా మహిమ శక్తి అంటే ఏంటి, అదొక వరముగా ఇవ్వబడడం ఏంటి అని అనుకున్నా. And there is nothing in the Bible where it says power of glory. ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఎక్కడ కూడా మహిమ శక్తి అనేటువంటిది అదొక వరముగా ఇవ్వబడినట్టుగా ఎక్కడ లేదు. And I was praying every day the Lord's Prayer. నేను అప్పుడు ప్రతిరోజు పరలోక ప్రార్థన చేస్తూ ఉన్నా. And one day the Holy Spirit God told me, ఒక రోజు నీ పరిశుద్ధాత్మ దేవుడు అన్నారు, you are the power and the glory. నీవే శక్తి అలాగే నీవే మహిమ అయి ఉన్నావు అన్నా. Now look at me. ఇప్పుడు ఒకసారి చూడండి. When Noah entered into the ark, నోవా గారు ఓడలోనికి వెళ్ళినప్పుడు he entered into Christ.
క్రీస్తులోనికి వెళ్ళాడన్నమాట. And God told Noah, Noah, build an ark for you. దేవుడు నోవాతో మాట్లాడితే, నోవా ఒక ఓడ కట్టు అన్నాడు. And I'm going to destroy the world. నేను ఈ లోకాన్నంతా నాశనం చేసేబోతున్నా. Everybody will die. ప్రతి ఒక్కరు చనిపోతారు. And go, you and your family, go into the ark. నీవు నీ కుటుంబం ఆ ఓడలోనికి వెళ్ళండి. So they went into the ark. అలాగనే ఓడలోనికి వెళ్ళారు. And the rain started. ఆ తర్వాత వర్షం కురియడం మొదలైంది. Drop by drop, drop by drop, the rain started. The flood broke out. ఒక చుక్క కుండపోత వర్షం అయిపోయింది. And the water rushed towards the ark. ఆ తర్వాత నీళ్లు జలప్రలయంగా పైకి లేవడం మొదలు పెట్టింది. And when the water came and hit the ark, ఎప్పుడైతే ఆ నీళ్లు వచ్చి ఆ ఓడను తాకి ఉన్నవో, the ark was constructed in such a way that the ark should be lifted up. ఆ యొక్క ఓడ ఏ రీతిగా చేయబడిందంటే ఆ నీళ్ల మీద అది తేలియాడుతూ పైకి లేస్తూ ఉంది. For 40 days and 40 nights the water rushed and it was hitting the ark. 40 పగలు రాత్రులు కూడా నీళ్లు అలా కుండపోతగా కురుస్తూ ఆ ఓడని తాకుతూ ఉన్నాయి. But Noah and his family were inside the ark. కానీ నోవా ఇంటి వారందరూ ఆ ఓడలో ఉండి ఉన్నారు. And the ark itself is a Christ. ఆ యొక్క ఓడే క్రీస్తు. They were in the kingdom of God. అంటే వారు దేవుని రాజ్యములోనికి వచ్చారు. In the ark they were in the kingdom of God. వాళ్ళు దేవుని యొక్క రాజ్యములో ఉండి ఉన్నారు. They were walking in the kingdom of God. వారు దేవుని యొక్క రాజ్యములో పని చేస్తూ ఉన్నారు. And they were living in the kingdom of God. దేవుని రాజ్యములో జీవిస్తూ ఉన్నారు. And there is a death outside the ark. బయట మరణం ఉండి ఉన్నది. There is a suffering outside the ark. బయట చూసినట్లయితే శ్రమ ఉండి ఉన్నది. There is a hatred outside the ark. బయట చూస్తే అసహించుకుంటూ ఉన్నారు. There is a lust outside the ark. బయట చూసినట్లయితే కామం ఉండి ఉన్నది. There is so much going on outside the ark. ఆ బయట వేరే విషయాలు జరుగుతూ ఉన్నాయి. Everybody wanted to go into the ark at that moment of time. బయట ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఓడలోనికి రావాలని ఆశపడుతూ ఉండి ఉన్నారు. But they lost their time. కానీ వారి యొక్క సమయాన్ని వారు పోగొట్టుకున్నారు. Today the same time is coming to you. ఈ రోజు అదే సమయం నీ దగ్గరికి వచ్చి ఉన్నది. God is asking you, do you want to enter into this ark tonight? ఈ రాత్రి నీవు కూడా ఓడలోనికి ప్రవేశించ కోరుతున్నావా అని దేవుడు అడుగుతూ ఉన్నాడు. 8 people entered into the ark. 8 మంది ఆ ఓడలోనికి వచ్చి ఉన్నారు. 8 represents to resurrection. 8 అనేది పునరుత్థానానికి సాదృశ్యం. So 8 people went into the ark, into the Christ. 8 మంది క్రీస్తులోనికి అన్నట్టుగా ఓడలోనికి వెళ్ళి ఉన్నారు. The outside climate didn't affected them. ఏమంటే బయట ఉన్నటువంటి ఒక పరిస్థితి ఏమీ కూడా ఓడలో ఉన్న వారికి ఏం ప్రభావితం చేయలేదు. As long as you are outside the ark, నీ ఓడకి బయట ఉంటే you will have sickness, రోగాలు ఉంటాయి. you will have diseases, రోగాలు ఉంటాయి. you will have problems, సమస్యలు ఉంటాయి. you will have torture, అక్కడ పీడింపబట్టి ఉంటది. you will have temptations, శోధనలు ఉంటాయి. you will be away from anointing, అభిషేకానికి దూరంగా ఉంటావు. you will be away from all kinds of blessings, అనేకమైన ఆశీర్వాదాలు లేకుండా దూరంగా ఉంటావు. you cannot see God face to face, దేవుని ముఖాముఖిగా నువ్వు చూడలేవు. you cannot talk to God, దేవునితో మాట్లాడలేవు. you cannot be a kingdom of God, నీవు దేవుని రాజ్యంగా ఉండాలా. బయట ఉంటే you cannot get the blessings of God, వాడికి బయట ఉంటే దేవుని ఆశీర్వాదాన్ని అనుభవించలేవు. you cannot enjoy the fruits of your labor. నీ యొక్క కష్టార్జితాన్ని నువ్వు అనుభవించలేవు. Oh, Noah and his family went into the ark. కానీ నోవా యొక్క ఇంటి వారు ఓడలోనికి వెళ్ళి ఉన్నారు. They lived a healthy life. ఆరోగ్యకరమైన జీవితం లోపల ఉంది. They lived a plenty in the ark. ఆ యొక్క ఓడ లోపల సమృద్ధి ఉన్నది వారికి. They eat day and night. పగలు రాత్రి చక్కగా వారు తింటూ ఉన్నారు. And they were very healthy. వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు ఓడలో. Dear brothers and sisters, do you want to enter into that ark tonight? నా ప్రియ సోదరుడా సహోదరి, ఈ దినాన్ని నీవు ఆ నోవహు ఓడని యేసులోనికి రావడానికి ఇష్టపడుతున్నావా? That ark is here for you to enter into that tonight. ఆ నోవహు ఓడని యేసు అనే రక్షణ నీవు ప్రవేశించడానికి ఇక్కడ ఈ మెదకులో ఇక్కడ సిద్ధంగా ఉండి ఉన్నది. Now when you enter into that ark, ఎప్పుడైతే నీవు ఆ ఓడలోనికి ప్రవేశిస్తావో, when you enter into Christ, క్రీస్తులోనికి నీవు వస్తావో, that's when you live like Christ. అప్పుడేనండి నీవు క్రీస్తు వలె జీవించగలుగుతావు. You will start walking like Christ. క్రీస్తు వలె నువ్వు నడుస్తూ ఉంటావు. You know, when you walk like Christ, క్రీస్తు వలె నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు that's when the power and the glory will start working in your life. అప్పుడండి శక్తి, బలము, మహిమ నీ జీవితంలో పనిచేస్తుంది. Hallelujah. హల్లెలూయా. Are you with me?
నువ్వు నాతో వింటున్నావా? How many of you want power? ఎంతమందికి శక్తి కావాలి, బలము కావాలని కోరుతున్నారు? చేతులతో ఆమేనండి. How many of you want glory? ఎంతమందికి మహిమ కావాలన్నారు? గట్టిగా ఆమేన్ చెప్పండి. When you want power and glory, మీకు మహిమ బలము కావాలంటే you need to establish the kingdom of God in yourself. నీ జీవితంలో నీవు ఆ దేవుని రాజ్యాన్ని కలిగి ఉండాలి. You know, God is concentrating on, first of all, in this prayer, He's concentrating on His name. మొట్టమొదట ఈ ప్రార్థనలో తన నామాన్ని గురించి ప్రభు చెప్పి ఉన్నారు. You need to honor His name. నువ్వు ఆయన నామాన్ని కనపరచాలి. You need to know that God is your Father. దేవుడే నీ తండ్రి అని తెలుసుకోవాలి. You need to know that your Father knows everything about you. నీ తండ్రికి నీకు అన్ని కావాల్సినది తెలుసని తెలుసుకోవాలి. So you need to know that you should be filled with Jesus and Holy Spirit. నీవు యేసుతో పరిశుద్ధాత్మతో నింపబడాలి. The Bible says, first seek the kingdom of God, and all these things will be given to you. దేవుని యొక్క వాక్యం అంటున్న మాట ఏమనగా, నీవు నీతిని రాజ్యాన్ని మొదట వెతుకు, అప్పుడు నీకు లోకంలో కావలసినవన్నీ నీకు అనుగ్రహించబడుతున్నాయి. When I command you to stop till the end of meeting. ఈ మీటింగ్ అయ్యేటంత వరకు ఈ గాలి వాతావరణమైనటువంటిది ఆగు అని ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. Hold down. ఆగు. Hold down. అలాగే ఉండు. Hold down. పట్టుకొని ఉండు బయట. Stand fast. అలాగే నిలబడి ఉండు. Step down. Step down. In Jesus' name. యేసు నామములో Amen. ఈ గాలి ఆగింది. ఆమేన్ చెప్పండి అందరూ ఒకసారి. Amen. ఆమేన్. What a great God we worship. ఎంత గొప్ప దేవుడిని మనం ఆరాధిస్తున్నామండి. This is the power what God gives you. ఇదండి దేవుడు మనకిచ్చే శక్తి. So God can stop the wind. దేవుడు గాలిని ఆపగలడు. God can stop the rain. ఆయన వర్షాన్ని ఆపగలడు. When is this possible? ఎప్పుడు ఇది సాధ్యం? When we live in the ark. మనము ఆ ఓడలోనికి వచ్చి నివసించినప్పుడు. And that ark is Christ. ఆ ఓడ యేసుక్రీస్తే. And when you walk with Jesus, నువ్వు యేసుతో నడుస్తూ ఉంటే whatever you speak, నువ్వేం మాట్లాడతావో it will come true. అది జరిగి తీరుతుంది. Whatever you dream, నువ్వేది కలగంటావో God will make it true. దేవుడు దాన్ని నెరవేరుస్తాడు. Whatever you desire, నువ్వేది ఆశిస్తావో it will come true. అది నెరవేర్చబడుతుంది. Even though you say anything out of your mouth, నీ నోటితో ఏం చెప్పినా సరే it will come true. అది జరిగి తీరుతుంది. That is the power of God, what God wants to give it to you. ఏమండి, అదండి ఆ రాజ్యం యొక్క బలము. అది దేవునికి ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. Know this secret. నేను ఎప్పుడైతే ఈ రహస్యం తెలుసుకున్నానో, I started speaking the language of Jesus. నేను యేసయ్య భాషనే నేను మాట్లాడడం మొదలు పెట్టాను. When Noah entered into the ark, నోవా గారు ఆ ఓడలోనికి వెళ్ళినప్పుడు do you think Noah was happy? ఏమండి, నోవా గారు సంతోషంగా ఉన్నాడు He అనుకుంటారా? was crying in the ark. అసలు నేను అనుకుంటా ఎంతో ఏడుస్తూ ఉండి ఉన్నాడేమో. Oh, my brothers and sisters, my people outside, they're perishing and dying. అయ్యో, నా ప్రజలు, నా యొక్క సహోదర సహోదరులైనటువంటి వారు, నాతో ఉన్నవారు బయట వరద వచ్చి వాళ్ళు కొట్టుకుపోతూ చచ్చిపోతూ ఉన్నారే. Do you think that's what Noah was saying? ఏమండి, అలా అన్నాడు అనుకున్నారా మీరు? లేదంటే ఇలా మంచిగా నేను చెప్పినప్పుడు వీళ్ళు ఇట్లనే కావాలి. హల్లెలూయా. అలాగే అన్నాడు అంటారు. అలా అన్నాడా? ఎంతమంది లోపట అలాంటి స్వభావం ఉండదు. మీరు ఒక పర్సన్ కి ఒక అడ్వైస్ ఇచ్చారనుకోండి, వాడు వినలేదనుకోండి, వాడు పోయి పడ్డాడు, ఏదో తప్పైంది, ఇట్లనే అవుతుంది నీకు, నేను చెప్పినప్పుడు వినలేదా, ఇట్లనే కావాలా నీకు. హల్లెలూయా. సంఘ కాపర్లు కూడా నేను ప్రేయర్ చేసి చెప్పినా వినలే, పోయింది. How are you a pastor when you curse people, your own congregation? ఏమండి, ఒకవేళ దైవ సేవకులుగా ఉన్న మనము కూడా మన యొక్క సభని మనం శపించొద్దు. Speak to your sheep and release the blessing. The sheep will go out and that sheep will bring 100 people to your church and your church will grow. మన యొక్క విశ్వాసులైనటువంటి వారిని మనం ఆశీర్వదించి వారిని పంపిస్తే వారు వెళ్ళి ఇతరులతో చెప్పి 100 మందిని వారు సంఘంలో తీసుకొని వస్తారు. Your church has to grow. నీ యొక్క సంఘం అభివృద్ధి చెందాలి. Your house has to grow. మీ ఇల్లు అభివృద్ధి చెందాలి. Your family has to grow. మీ కుటుంబం అభివృద్ధి చెందాలి. You know, I kneel down and pray to God so many times and said, Lord, you need to bless me. If you don't bless me, I will not do crusades. నేను మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తూ ఉంటాను కదా, ప్రభువా నీవు నన్ను ఆశీర్వదించాలి, నువ్వు నన్ను ఆశీర్వదించకపోతే నేను ఈ సభలోనికి నేను వెళ్ళలేను అంటాను. Kingdom people don't lie. రాజ్య ప్రజలు అబద్ధం ఆడరు. Kingdom people don't cheat. రాజ్య ప్రజలు మోసము చేయరు. Kingdom people don't curse. రాజ్య ప్రజలు శపించరు. Are you a kingdom of God? మీరు దేవుని యొక్క రాజ్యమై ఉన్నారా If లేదా? you are a kingdom of God, మీరు దేవుని రాజ్యమై ఉన్నప్పుడు you need to
Give yourself to the kingdom of God. మిమ్మల్ని మీరు దేవుని యొక్క రాజ్యానికి మీరు సమర్పించుకోవాలి. You need to think like the kingdom of God. దేవుని రాజ్యం వలె మీరు ఆలోచించాలి. You need to talk like the kingdom of God. దేవుని రాజ్యం వలె మీరు మాట్లాడాలి. ఇచ్చినప్పుడు తిని తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. Hallelujah. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Are you with me? మీరు నాతో ఉన్నారా? Now God is telling me, ఇప్పుడు దేవుడు నాతో అంటూ ఉన్నాడు, let change, let be transformed into the kingdom of God today. ఈ రోజున మనం అందరం కూడా దేవుని యొక్క రాజ్యముగా మనం మారిపోవాలి. Hallelujah. హల్లెలూయా. So from tomorrow, రేపటి నుండి you will have a new tongue. నూతన నాలుక భాష ఉంటది మీకు. My people perish because of the lack of wisdom. నాకు ప్రజలు జ్ఞానం లేకపోవటం వల్లనే ప్రజలు నశించిపోతున్నారు అన్నాడు. You should live with power and glory. ఏమండి, మనం అందరం కూడా మహిమతోను శక్తితోను బలముతోను మనం జీవించాలి. Jesus gave his power to the disciples. He said, all power is given to me and I am going to give you that power. యేసుక్రీస్తు వారు తన యొక్క శిష్యులతో మాట్లాడుతూ ఉంటాడంటే, సర్వాధికారము నాకు ఇవ్వబడి ఉన్నది, అదే అధికారంతో నేను మిమ్మల్ని పంపిస్తున్నా, వెళ్ళండి అంటున్నాడు. Hallelujah. హల్లెలూయా. And when you use the power of God, ఎప్పుడైతే మీరు ఆ దేవుని యొక్క శక్తిని బలాన్ని వాడతారో, when you walk in the power of God, మీరు ఆ దేవుని యొక్క బలములో నడుస్తారో, and God will look at you, అప్పుడు దేవుడు నిన్ను చూస్తాడు. and God will say, my son is walking in my power. అప్పుడు దేవుడు ఏమంటే, నా కుమారుడు నా యొక్క బలములో నడుస్తున్నాడు, He is walking in my power. ఇతడు నా యొక్క బలములో నడుస్తున్నాడు, He is using his tongue properly. ఇతడు తన నాలుకని సరిగ్గా వాడుతూ ఉన్నాడు, He is not doing anything wrong. ఏమీ తప్పు చేయడం లేదు, He is living a righteous life. సరైన నీతియుక్తమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు, He is blessing people. ప్రజలను దీవిస్తూ ఉన్నాడు, He is sowing into the kingdom of God. దేవుని యొక్క రాజ్యంలోనికి విత్తుచూ ఉన్నాడు. Every time he was given an opportunity to give money to the kingdom of God, he is giving the money to the kingdom of God. దేవుని యొక్క రాజ్యము కొరకు ఇవ్వడానికి అవకాశం వచ్చినప్పుడల్లా నీవు దేవుని రాజ్యంలో విత్తుచూ ఉన్నావు. He is not a stingy guy. ఆయన ఆక వ్యక్తి విసిరితనంగా ఉండేవాడు కాడు. Oh, why should I give my money to God? అరే, నేను ఎందుకు ఇవ్వాలి దేవుడికి డబ్బులు అనుకునేవాడు కాడు. I don't care. నేనేమనుకోను, That is his ministry. అది ఆయన పరిచర్య. Oh, he's a stupid person. He's a fool. అతడు పెద్ద ఏదో పెద్ద అనుకున్నాడు, వెర్రివాడు Oh, అనుకున్నాడు. he's from London. He doesn't have a lot of money. లండన్ నుంచి వచ్చాడు కదా, ఈయన కావాల్సినంత డబ్బుందిలే అనుకోవచ్చు మనం. Oh, this man is rich man. He doesn't need any money. ఈయన బాగా ధనవంతుడు కదా, ఈయనకి డబ్బులు ఇవ్వక్కర్లేదు. Oh, this man is having a big church. He doesn't need any money. ఇదిగో ఆయనకి పెద్ద సంఘం ఉంది, ఆయనకి డబ్బులు అక్కర్లేదు. You need to speak good from your mouth. అలాగా వస్త్రం లేకుండా ఉంటే అవసరమైతే మనం వేసుకునేటువంటిది మనకి ఇచ్చేయాలి. And when some ministry comes to you, ఏదైనా ఒక పరిచర్య మీ దగ్గరికి వచ్చినప్పుడు, and if they need something from you, ఏదైనా మీ నుండి వారికి కావాల్సి వచ్చినప్పుడు, you need to give to them wholeheartedly. పూర్ణ హృదయముతో అన్నట్లుగా మనం ఇచ్చే వారముగా మనం ఉండాలి. Let me tell you about myself. నా గురించి ఒక మాట చెప్తాను వినండి. I live in London. నేను లండన్ లో నివసిస్తున్నాను. I have 2 big houses in London. లండన్ లో నాకు 2 ఇల్లులు ఉన్నాయి, పెద్ద ఇల్లులు. Big houses. పెద్ద ఇల్లులేనండి. You know, from that barricading to this stage, I have that big houses. ఆ బార్కేడ్ దగ్గర నుంచి స్టేజ్ వరకు ఉండేటువంటి పెద్ద ఇల్లు ఉంది నాకు. I live in one house and the other house I have rented. నేనున్నాను, ఇంకోటి రెంట్ కి ఇచ్చాను. And I have 2 cars. 2 కార్లు ఉన్నాయి. I have my own house in India. అలాగే భారతదేశంలో నాకు ఒక ఇల్లు ఉంది. And I have 3 cars here. ఇక్కడ 3 కార్లు ఉన్నాయి. ఇక్కడ I don't need your money. నాకు మీ డబ్బులు అక్కర్లేదు. No, I don't need. నాకు అక్కర్లేదు. This stage belongs to me. ఈ స్టేజ్ నాదే, నేను కొనుక్కున్నాను. That trust belongs to me. ఇదే That trust. స్ట్రెస్ ఇవన్నీ కూడా నాకు చెందినవి. Those lights belongs to me. ఆ లైట్లన్నీ కూడా నాకు చెందినటువంటివి. Everything what you see here belongs to me except sound. ఇక్కడ మీకు కనబడుతున్నటువంటిది సౌండ్ సిస్టమ్ తప్ప మిగతాదంతా కూడా నేను దేవుడు నాకు ఇచ్చి ఉన్నాడు. I don't want to claim the sound. నేను సౌండ్ తీసుకోవడం నాకు ఇష్టం I లేదు. don't want sound. సౌండ్ నాకు వద్దు. Too much headache. ఎందుకంటే సౌండ్ ఉంటే కానీ మళ్ళీ హెడేక్ వస్తూ ఉంటది నాకు. Hallelujah. అందుకని అది వద్దు. Let Zachariah handle that headache. జకరియా గారే హ్యాండిల్ చేసుకుంటాడు ఆయన. You know, I prayed to God. I kneeled down. I said, Lord, if you give me all these things, I will go to the crusades. నేనేమన్నట్టు మోకరించి, దేవా ఇవన్నీ కనుక నీవు నాకు ఇచ్చినట్లయితే నేను సభలు పెట్టి సువార్తను ప్రకటిస్తానన్నాను. You know, but when I went to buy the chairs, కానీ కుర్చీలు కొనడానికి నేను వెళ్ళినప్పుడు the Holy Spirit God told me,
పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడు, you will start your ministry from Medak. నువ్వు మెదక్లో నుంచే నీ సేవ మొదలు పెట్టు అన్నాడు ఆయన. Your first crusade after the break will be Medak. నువ్వు కొంతకాలం బ్రేక్ అయిన తర్వాత ఇప్పుడు నీ మొట్టమొదటి క్రూసేడ్ మెదక్లో నుంచే మొదలు పెట్టు I అన్నాడు. said, Daddy, అప్పుడు నేను, డాడీ why Medak? ఎందుకు మెదక్? The Holy Spirit God told me, పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడు, everybody who sits on the chair, కుర్చీలో కూర్చున్న ప్రతి ఒక్కరు they will sow into your ministry. వారు నీ యొక్క పరిచర్యలోనికి విత్తనాలు విత్తుతారు అన్నాడు So ఆయన. you don't buy the chairs. నువ్వు కాబట్టి కుర్చీలు కొనద్దు. And when you buy chairs with this, అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడు, వద్దు కొనద్దు నువ్వు ఆ కుర్చీలు అన్నాడు ఆయన. then I turned that money to the lights. ఆ తర్వాత ఆ డబ్బులు ఏం చేశారంటే లైట్లు కొనడానికి ఇచ్చేసా. Hallelujah. హల్లెలూయా. Now this is your opportunity to sow into the kingdom of God. ఇప్పుడు మెదక్లో ఉన్నటువంటి ఒక దేవుని బిడ్డలారా, దేవుని యొక్క రాజ్యం కొరకు మీరు ఒక విత్తనం విత్తడానికి ఒక కుర్చీకి నేను ఇంత అని చెప్పాను కదా, మీ ప్రేరేపణ కొద్ది మీరు ఎంత ఇస్తారో ఇవ్వండి ఈసారి. When you give that money, మీరు ఆ డబ్బులు ఇచ్చినప్పుడు that money will be used to buy the chairs. ఆ డబ్బులు ఈరోజు మీరు ఇచ్చేటువంటి ఒక డబ్బులు కుర్చీలు కొనడానికి, దేవుని యొక్క రాజ్యం కొరకు కుర్చీలు కొనడానికి, ఎక్కడెక్కడ మేము మీటింగ్ వెళ్తామో అక్కడ ఫ్రీగా ప్రజలు కూర్చోడానికి అవకాశం ఇవ్వబడుతూ ఉంది. I have purchased the stage, truss, lights, the poles, the barricadings, everything. నేను యొక్క స్టేజ్ కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి లైట్లకు సంబంధించినటువంటి బ్యారికేడ్స్ కానీ ఉన్నవన్నీ కూడా నేను కొన్నాను, లైట్లు కూడాను. But the chairs is your part. కానీ కుర్చీలు మెదక్కి మీకు ఇచ్చేస్తున్నా మీరు కొనడానికి. So if you are led by the Spirit of God, మీరు ఒకవేళ దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడి ఉంటే sow into the kingdom of God. దేవుని యొక్క రాజ్యంలోనికి అన్నట్టుగా ఒక విత్తనముగా మీరు And విత్తండి. when you sow, మీరు అలా విత్తినప్పుడు say, Lord, multiply this and give it back to me. మీరు కూడా ఏమనంటే, ప్రభువా దీన్ని విస్తరింపజేసి అభివృద్ధి పరిచి మరలా తిరిగి నాకు ఇస్తున్నారు అని ఒప్పుకోండి. Amen. ఆమేన్. నమ్మిన వాడు రక్షింపబడును. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Let's sing a song and the choir team go into the crowd and get the harvest for the kingdom of God. క్వైర్ వారు లేక And then we will continue into the rest part of the message. వాలంటీర్స్ గా ఉండినటువంటి వారు గబగబా మీరు ప్రజల Oh, మధ్యలోకి వెళ్ళండి. Jesus. వాళ్ళు ఒక్కొక్క కుర్చీ కొరకు వాళ్ళు కానుకలు ఇస్తున్నారు గనక సేకరించండి. Today God is going to do great things. ఈరోజు దేవుడు గొప్ప కార్యాలు చేయనై ఉన్నారు. Many people are getting healed. అనేక మంది స్వస్థత పొందనై ఉన్నారు. Many people, we are going to a wonderful session of the part 2 after this. అద్భుతమైన పార్ట్ 2 లోనికి వెళ్ళబోతూ ఉన్నాము. God is going to release that supernatural blessing and healing in your body. దేవుడు అసాధారణమైనటువంటి స్వస్థతలు మీ శరీరంలో విడుదల చేస్తూ ఉన్నారు. అంతటికి వెళ్ళాలి. క్వైర్ బిడ్డలు వాలంటీర్స్ గా ఇటు అటు కూడా వెళ్తూ ఉండాలి. Oh, Jesus. Hallelujah. హల్లెలూయా. बोलो बोलो यीशु मसीह की जय. అద్భుతముల కొరకు ఆశించుచున్నాము. Hey. నీకు సాధ్యమేదియు లేనేలేదు యేసయ్యా. అద్భుతముల కొరకు ఆశించుచున్న Raju is here. God called Raju and Raju is here. Who is Raju? ఒక్క నిమిషం రాజు. So God called Raju. దేవుడు రాజు అని పిలిచి ఉన్నాడు. Back pain and body pain. బ్యాక్ పెయిన్, చెస్ట్ పెయిన్, బాడీ God is పెయిన్. going to heal him. దేవుడు ఆయన God is స్వస్థపరుస్తూ going to heal you as well. దేవుడు ఈయన కూడా స్వస్థపరుస్తూ ఉన్నారు. Hallelujah. Continue. హల్లెలూయా. వాగ్దానములు చేయువాడా నమ్మదగిన దేవా. వాగ్దానములు నెరవేర్చుటకు శక్తి గల దేవుడవు. వాగ్దానములు చేయువాడా నమ్మదగిన దేవా. వాగ్దానములు నెరవేర్చుటకు శక్తి గల దేవుడవు. మాట తప్పని వాడవు, మార్పు లేని వాడవు.
నిన్న నేడు నిరతము ఉన్నవాడవు, మాట తప్పని వాడవు, మార్పు లేని వాడవు, నిన్న నేడు నిరతము ఉన్నవాడవు. మహత్తైన కార్యములు, మహాచర్య కార్యములు, మహత్తైన కార్యములు, మహాచర్య కార్యములు, అద్భుతములు చేయుము యెహోవా నీవే. యెహోవా షాలోమ్, యెహోవా నిస్సి. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. దావీదు వలెనే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. దావీదు వలెనే నాట్యమాడి తండ్రిని. అందరూ లేచి నిలబడదాం. దావీదు వలె నాట్యమాడి సంతోషంగా నాట్యమాడు. అందరం లేచి నిలబడదాం. దేవుని సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం కలదు. నాట్యమాడి, అందరూ నాట్యమాడి, అందరూ నాట్యం, అందరూ నాట్యమాడి, అందరూ నాట్యం, అందరూ నాట్యం. ఓ నష్టము కలిగిన తండ్రిని స్తుతించెదము. కష్టము కలిగిన నష్టము కలిగిన తండ్రిని స్తుతించెదము. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. దావీదు వలెనే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. దావీదు వలెనే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. Holy Spirit, glory. Oh, Jesus. అందరూ నాట్యమాడాలి. క్రీస్తుతో నన్ను ఫలింపజేసిన తండ్రిని స్తుతించెదము. అందరము కలిసి సంతోషంగా క్రీస్తుతో నన్ను ఫలింపజేసిన తండ్రిని స్తుతించెదము. యేసయ్యా యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. అందరము స్వరమెత్తి దావీదు వలెనే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. దావీదు వలె అందరూ సాతాను శక్తు లయము. హల్లెలూయా, హల్లెలూయా. మరలా ఒకసారి. యేసు నామము జయము, సాతాను శక్తు లయము. హల్లెలూయా, హల్లెలూయా. మరలా ఒకసారి. మీరు ఇలా లయము చేసిన వెంటనే దురాత్మలు పరిగెత్తుకుంటూ ముందుకు వచ్చేస్తాయి. ఆమేన్. అంధకార క్రియ శక్తులు, దాసుకొని ఉన్న ప్రతి చీకటి శక్తులు పరిగెత్తుకుంటూ ముందుకు వచ్చేస్తాయి. ఆమేన్. విడుదల, హల్లెలూయా, విడుదల, హల్లెలూయా, విడుదల, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు నామము హాయ్ జయము, సాతాను శక్తు లయము. హల్లెలూయా, హోసన్నా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. We still have a second part of message to go. ఇంకా మనం రెండో భాగంలోనికి వెళ్ళాలి సందేశంలో. You want to see the power of God? ఈలోగా దేవుని యొక్క శక్తిని మీరు చూడాలనుకుంటూ ఉన్నారా?
నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఆమేన్. సాతానా, దురాత్మలారా, చీకటి శక్తులారా, అంధకార క్రియ శక్తులారా, every kind of evil spirits and unclean spirits, అపవిత్రమైనటువంటి దురాత్మ every శక్తులన్నీ, evil spirit, ప్రతి దురాత్మ శక్తులు యేసు నామములో ముందుకురా, బయటికి రా అని ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను, ముందుకురా. Come forward in యేసు Jesus. నామములో ఆజ్ఞాపిస్తున్నా. ఇలా వచ్చి Right ఇక్కడికి. now, ఈ రాత్రి మీకు విడుదల జరుగుతున్నది. wherever you are, come forward, ఎక్కడుంటే అక్కడ come forward, ముందుకి ఇక్కడికి రావాలి. come forward in Jesus' ఇక్కడికి. name. యేసు నామములో ఇక్కడికి రమ్మని Come forward in ఆజ్ఞాపిస్తున్నాను. Jesus' name. I command you. యేసు నామములో ఇక్కడ రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. Right now, రావాలి త్వరగా right దయ్యాలు. now, పరిగెత్తుకుంటూ fire on them, Lord. వారి మీద అగ్ని నేను విడుదల చేస్తున్నాను. Choir, are you ready to receive the anointing? అభిషేకం పొందుకోవడానికి Are you ready to receive the anointing? సిద్ధంగా ఉండి ఉన్నారా? మీరు కూడా Oh, అభిషేకం close పొందడానికి your eyes. అన్నప్పుడు They are the kingdom of God, వారు దేవుని యొక్క రాజ్యమై ఉన్నారు. and God chose them to be His kingdom, తన రాజ్యముగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. and God is worried about His kingdom. దేవుడు తన రాజ్యాన్ని గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. Now this kingdom is walking, ఇప్పుడు ఆ యొక్క రాజ్యం నడుస్తూ ఉన్నది. and they're walking to cross the Red Sea. ఆ ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చి ఉన్నది. Pharaoh's army said, "Go catch them and bring them back, ఫరో యొక్క సైన్యం ఫరో ఏమంటాడంటే వెళ్ళి వారిని పట్టుకొని వెనక్కి తీసుకొని రండి and అన్నాడు. make them slave. వాని బానిసలుగా చెయ్యండి అన్నాడు. Make them slave." వాని బానిసలుగా ఉంచాలి. Oh, the angel of cloud came, దేవుని యొక్క దూత వచ్చి ఉన్నారు. and the pillar of fire came. అలాగనే అగ్ని స్తంభం అక్కడికి వచ్చి The ఉన్నది. angel of cloud is the angel of Jehovah. ఆ యొక్క మేఘముగా వచ్చినటువంటి యొక్క స్తంభము యెహోవా దేవుడు. It represents to Jesus Christ, యేసుక్రీస్తు వారికి సాదృశ్యం. and the pillar of fire represents to Holy Spirit. అలాగనే అగ్ని స్తంభం అనంటే పరిశుద్ధాత్మక సాదృశ్యం. The angel of Jehovah and the pillar of fire were walking in front of them, యెహోవా దేవుని యొక్క స్తంభముగా అగ్ని స్తంభముగా వారు ముందర నడుస్తూ ఉన్నారు. and the Israelites were walking behind ఇశ్రాయేల్ them. ఇశ్రాయేలీయులు ఆ యొక్క దూతల వెనక నడుస్తూ ఉన్నారు. Is that correct? ఏమంటే అంతేనా? అవునా కదా? And then all of a sudden what happened? అలాగనే జరుగుతుండగా అకస్మాత్తుగా ఏం The Red జరిగింది? Sea came in front of them. ఎర్ర సముద్రం వారికి ఎదురుగా కనబడింది. Oh, Red Sea in that side, ఎర్ర సముద్రం అటు ఉంది, Pharaoh's army in that side. వెనకాల చూస్తే ఫరో సైన్యం ఉండి ఉన్నది. Israelites are in the middle, ఇశ్రాయేలీయులు మధ్యలో ఉండి ఉన్నారు. and the angel of Jehovah and the pillar of fire in front of Israelites. అలానే యెహోవా దేవుడు లేక అగ్ని స్తంభము ఇశ్రాయేలీయులకు ముందుగా నడుస్తూ ఉన్నారు. I have anointed you so that you will go into the crowd in few minutes. నేను ఇప్పుడు మిమ్మల్ని ఎందుకు అభిషేకించి అంటే క్వైర్ వారు మరి కాసేపట్లో మిమ్మల్ని వారు మధ్యలోనికి పంపించబోతూ ఉన్నాను. Because you will go and pray for them, and so many people will be healed. మీరే వెళ్ళి వారి కొరకు ప్రార్థన చేస్తారు. అందుకనే మేము అభిషేకించారు ఇక్కడ పైకి తీసుకొని వచ్చి. So Israelites were very afraid of everything what's going on in their life. ముందు చూస్తే ఎర్ర సముద్రం, వెనకాల చూస్తే ఫరో సైన్యం. ఏం చేయాలో అర్థం కాలే వీరికి. Till then, the angel of Jehovah and the pillar of fire were leading them. అప్పటి వరకు యెహోవా దేవుడు లేక అగ్ని స్తంభము వారికి ముందుండి నడిపిస్తూ ఉన్నారు. Now put it in an easy way. So Jesus and Holy Spirit were leading them. ఇంకొక మాటగా చెప్పాలంటే గనక యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్ముడు వారిని నడిపిస్తూ వచ్చి ఉన్నారు. And there was something frightened behind them. అయితే వెనకాల ఫరో అనేటువంటిది వెనకాల వస్తూ ఉండి అన్నది. Immediately, now look at me. ఇప్పుడు ఒకసారి చూడండి. I am Israelite, okay? నేనే ఇశ్రాయేలీయులు And అనుకోండి. Jesus and Holy Spirit is in front of me. యేసు పరిశుద్ధాత్ముడు అక్కడ ముందుండి ఉన్నారు. And there is Pharaoh's army behind me. వెనకాల నుంచి ఫరో వస్తూ ఉన్నారు. Now make Pharaoh's army as a Satan. అక్కడ ఫరో అనేటువంటిది సాతానుడిగా అనుకుందాం. This Satan wants to kill you. ఆ యొక్క సాతానుడు మనల్ని చంపేయాలని చూస్తాడు. He wants to give you sickness and ఆయన harm. సాతానుడు రోగాన్ని ఇవ్వాలని చూస్తాడు. He wants to destroy you. నిన్ను నాశనం చేయాలని He చూస్తాడు. wants to make you beggar. నిన్ను భిక్షగాడిగా చేయాలని, He wants to take you back to the slave. నిన్ను మనలో వెనక్కి బానిసలుగా తీసుకొని And వెళ్ళిపోవడానికి you చూస్తాడు. work all your days as a slave man. నీ దినములన్నిటా కూడా ఒక బానిసగానే జీవించవలసి వస్తది. You work like a naked man. నువ్వు అక్కడ దిగంబరుడిగా పని చేస్తూ ఉంటావు. You work like a lifeless man. జీవము లేని వ్యక్తిగా ఉంటూ ఉన్నావు. You have nothing in this earth to do. ఈ భూమిని చేయడానికి ఏమీ లేదన్నట్టుగా ఉంటూ ఉన్నావు. Somebody is dominating on your life. ఇదిగో అనేకమైన విషయాలు నీ జీవితాన్ని అధిగమిస్తూ ఉన్నాయి. Satan
Satan is ruling on your life. సాతాను నీ జీవితం మీద అధికారం తీసుకున్నాడు. Satan has given you so much trouble, and finally he wants to kill you. సాతాను నీకెంతో కష్టాన్ని కలిగించి చివరికి నిన్ను నాశనం He చేయాలనుకుంటాడు. wants to kill your family. నీ కుటుంబాన్ని నాశనం చేయాలని. He wants to give you unsuccessful in everything. నీవు అన్ని విషయాల్లో విజయాన్ని ఇవ్వకుండా చేయాలని. You will never be victorious. నువ్వు ఎప్పటికీ విజయవంతం కాలేవు. But now God has chosen Israelite. కానీ దేవుడు ఇశ్రాయేలుని ఏర్పాటు And చేసుకున్నాడు. he made them a kingdom of God. దేవుని రాజ్యముగా వారిని చేసి ఉన్నాడు. And when you turn into the kingdom of God, మనం ఎప్పుడైతే దేవుని యొక్క రాజ్యముగా మార్చబడుతున్నామో, when you accept Jesus, you become a kingdom of God. యేసు అనే రాజును మనం అంగీకరించినప్పుడు మనం దేవుని రాజ్యం అవుతూ ఉన్నాము. When you accept Jesus Christ, you enter into Christ like ఎప్పుడైతే- Noah entered into ark. ఎప్పుడైతే యేసు క్రీస్తుని అంగీకరించి ఉన్నావో, నోవాహు ఓడలోనికి వెళ్ళినట్లుగా నీవు యేసులోనికి వెళ్ళి ఉన్నావు. And when you enter into Christ, Christ becomes your armor, your body. క్రీస్తులోనికి నువ్వు వెళ్ళినప్పుడు ఆయన నీకు ఒక కవచముగా ఉంటూ ఉన్నాడు. And whatever happens surrounding your body will not affect you, will not touch you. నీ దేహానికి నీ చుట్టూ ఏది జరుగుతున్నప్పటికీ అది నిన్ను ఏమాత్రం హాని కలిగించజాలదు. And after a few days, when you spend your time with Jesus, reading the word of God, praying to Jesus, you will be filled with the Holy Spirit. నువ్వు అలాగనే యేసుతో ఉంటూ వాక్యాన్ని చదువుకుంటూ ఉన్నప్పుడు దేవుడు నిన్ను తన పరిశుద్ధాత్మతో నింపుచూ ఉన్నాడు. Israelites prayed for several years for the salvation, for the release, for to come out from that bondage. ఇశ్రాయేలీయులైనటువంటి వారు ఆ బానిసత్వంలోంచి బయటికి రావడానికి చాలా కాలం ప్రార్థన చేశారు. And God said, the Bible says, God heard their prayer. దేవుడు వారి మొర్ర విని ఉన్నాడని బైబిల్ చెప్తూ ఉన్నది. And God made them to leave Egypt. ఐగుప్తు నుంచి వారిని దేవుడు విడుదల ఇచ్చి ఉన్నాడు. But when they went to some place where there was a Red Sea and they couldn't able to go forward. కానీ అక్కడ ఎర్ర సముద్రం ఎదురైనప్పుడు ముందుకు వెళ్ళలేని స్థితిలో ఉంటుండగా, You know what? Jesus, because they already had Jesus, they already had the Spirit of God, the angel of Jehovah, the pillar of fire were leading them. యేసుక్రీస్తు అని వారు కలిగి ఉన్నారు గనుక, అలాగనే అగ్ని స్తంభముకున్న పరిశుద్ధాత్ముడు వారు కలిగి ఉన్నారు గనుక ఆయన ముందు నుంచి వారి వెనుకకు వచ్చి నిలబడి For ఉన్నారు. the kingdom of God, దేవుని రాజ్యం, Jesus and Holy Spirit God became a leading light and a leading fire. మనం ఎప్పుడైతే ఆయన రాజ్యముగా మనం ఉంటున్నామో, యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపించేవారై ఉంటూ ఉన్నారు. But when they moved from front and they came behind them, కానీ ఎర్ర సముద్రం వచ్చినప్పుడు వారు ముందున్న వారు వెనక్కి వచ్చేసరికి, the same Jesus and the same Holy Spirit came behind them. అదే యేసు అదే పరిశుద్ధాత్ముడు వారి వెనక్కి వచ్చి Jesus confused Egyptians. ఆ ఐగుప్తీయులైనటువంటి వారికి గలిబిలిని పుట్టించి ఉన్నాడు యేసయ్య. He became a darkness for them. వారికి వెనక తట్టుండి ఉన్నాడు గనుక వారికి చీకటిగా ఉండి ఉన్నది. For a kingdom of God, Jesus is light. Hallelujah. దేవుని యొక్క రాజ్యం అనేటువంటి ఇశ్రాయేలీయులకి యేసు వెలుగై ఉన్నారు. For an enemy, he is a darkness. కానీ శత్రువు అయినటువంటి వారికి ఆయన చీకటి అయి ఉన్నాడు. For a believer, for a kingdom of God, he is a guidance. విశ్వాసి అయినటువంటి వారికి ఆయన నడిపించు నావికుడై ఉన్నాడు. But if somebody wants to touch you and destroy you, he becomes an enemy to them. కానీ Hallelujah. ఎవరైనా గనుక నిన్ను దేవుని రాజ్యాన్ని ముట్టుకోవాలని అనుకుంటే ఆయన వారికి శత్రువుగా ఉంటూ ఉన్నాడు. నిన్ను ముట్టిన వాడు నా కనుగుడ్డును ముట్టినట్టే అన్నాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. When do you think all these promises will come true in your life? ఏమండి, ఎప్పుడండి ఈ వాగ్దానాలన్నీ నీ జీవితంలో నెరవేర్చబడతాయి? When you become a kingdom of God. నీవు ఎప్పుడైతే దేవుని రాజ్యం అవుతావో అప్పుడు. It's not when 31st night you go to the church and you take the promise and say, oh, wonderful, wonderful, డిసెంబర్ wonderful. 31వ తారీఖున మనం వాగ్దానం తీసుకోవడానికి గుళ్ళోకి వెళ్ళి వాగ్దానం తీసుకున్నప్పుడు అది కాదు. ఏ ఆయుధము వర్ధిల్లదు. వావ్, వండర్ఫుల్. నీకు చాలా విరోధముగా బాగా, రూపించబడిన చాలా ఆయుధం బాగా, వర్ధిల్లదు. చాలా బాగా వచ్చింది. జోబులో పెట్టుకుంటారు ఆ రోజు రాత్రి, నెక్స్ట్ డే మార్నింగ్ అది ఎక్కడ పోతుంది కూడా తెలియదు. హల్లెలూయా. ఎంతమంది దగ్గర 31st రాత్రికి తీసుకున్న వాగ్దానం ఉంది ఇప్పుడు కూడా? అండ్ ఇప్పుడు కూడా ఎవరైనా 31వ తారీఖున తీసుకున్న వాగ్దానం ఉందా మీ జీవితంలో? ఇప్పుడు అది నెరవేరిందా? అది నెరవేరిందా మరి మీ జీవితంలో? ఒక్క చేయి కనిపిస్తలేదు నాకు. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు వాగ్దానాలు నెరవేరట్లేదు? Why the promise of God is not getting fulfilled? ఎందుకు వాగ్దానాలు మన జీవితంలో నెరవేరకుండా ఉంటూ ఉన్నాయి? You don't need to take a promise on 31st night. ఏదో 31వ తారీఖున మనం వాగ్దానంగా తీసుకుంటూ మాత్రమే కాకూడదండి. It's a religious activity. అదేదో ఒక మతపరమైన ఆచారం అయిపోతుంది. But I don't mind. You can take promise every day. ప్రతిరోజు తీసుకోండి. You kneel down and ask God, give me a promise. మోకాళ్ళ మీద ఉండి దేవుని అడిగే, దేవా ఒక వాగ్దానం ఇయ్యని. నీ కుడి వైపు 1000 మంది కూలినా, నీ ఎడమ వైపు 10,000 మంది
కూలినా అపాయం నీ యొద్దకు రాదు. రాదంటే రాదు, అంతే. అంతే. చెప్పండి, రాదంటే రాదు, అంతే. నా దేవుడు అబద్ధికుడు కాదు. ఆయన బ్రతికి ఉన్నాడా? ఉన్నాడు. అయితే ఆయన చెప్పిన మాట జరిగింది. నిజం. హల్లెలూయా. హల్లెలూయా. యేసు కొరకు యేసు క్రీస్తుని నువ్వు అంగీకరించి నామకార్థంగా నువ్వు బ్రతికితే సాతాను గాడు నిన్ను చంపేస్తాడు. అది బైబిల్ చెప్తుంది, నేను చెప్తలే. Enemy is always trying to kill you. శత్రువు అయిన వాడు ఎప్పుడు మనల్ని చంపడానికే చూస్తాడు. He wants to capture your body. ఆ నీ దేహాన్ని తీసుకోవాలని చూస్తాడు. He wants to come and sit inside you. నీ లోపల నివసించాలనుకుంటాడు వాడు. But God is telling that God wants to come and sit inside you. కానీ దేవుడు నీలో వచ్చి తన రాజ్యాన్ని స్థాపించాలని కోరుతున్నాడు. His kingdom is nowhere else, but His kingdom is inside you. ఆయన రాజ్యం ఎక్కడా లేదు, నీలోనే ఉంది. And when you become His kingdom, He will give you everything what He has promised in the Bible. నీవెప్పుడైతే ఆయన యొక్క రాజ్యముగా నువ్వు జీవిస్తూ ఉంటావో, ఆయన బైబిల్లో వాగ్దానం చేసిన వాగ్దానాలు అన్ని నీకు ఇస్తూ ఉన్నాడు. Don't live like an ordinary Christian path person. ఏదో సామాన్యమైనటువంటి క్రైస్తవ జీవితం లాగా అన్నట్టుగా జీవించొద్దు. If you believe in Jesus, you live like Jesus. నువ్వు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే యేసు వలె జీవించాలి. Don't live like somebody ordinary. ఏదో సామాన్యమైన వ్యక్తిలాగా జీవించొద్దు. You, anointing is for you. ఈ అభిషేకం నీ కొరకే. The blessings is for you. ఆశీర్వాదాలు నీ కొరకే. What is the use of you carrying the blessings in the Bible every day to the church? బైబిల్లో మాత్రమే వాగ్దానాలన్నీ పెట్టుకొని గుడికి వెళ్తే ప్రయోజనం ఏంటండి? పాస్టర్ గారు బైబిల్లో వాగ్దానాలు ప్రామిస్లు ఉంటాయి, నాకొద్దు. ఆ, నాలో ప్రామిస్లు వాగ్దానాలు ఉండాలా? అది నాకు కావాలి. హల్లెలూయా. ఎవరిలో ఉండాలా? నాలో. ఇంటి మీద గోడకు ఉండాలా? మీ ద్వారా దర్వాజాకు ఉండాలా? ఏం లాభం? ఏం లాభం? నో యూస్. ప్రయోజనం లేదు. The promise of God is for you to have inside you. ఈ వాగ్దానములు అనేటువంటివి గోడ మీద తగిలించుకోవడానికో లేక బైబిల్ అని సంచిలో పెట్టుకొని వెళ్ళడానికో కాదు, అది నీలో ఉండడానికి. The same angel of Jehovah and the pillar of cloud became enemy to them and destroyed the army of Pharaoh. యెహోవా దేవుడు అనేటువంటి ఒక దూత, అలాగే మేఘ స్తంభముగా అగ్ని స్తంభం కూడిన యేసు పరిశుద్ధాత్ముడు వెనక్కి వెళ్ళి నిలబడినప్పుడు శత్రువులైనటువంటి ఐగుప్తీయులైనటువంటి వారిని గలిబిలి చేసి వాడిని నాశనం చేసి ఉన్నాడు. If anybody comes to destroy you from this day onwards, ఈ దినం మొదలుకొని ఎవరైనా నిన్ను పాడు చేసి చూస్తే, if you are a kingdom of God, నీవు దేవుని రాజ్యమై ఉన్నప్పుడు no weapon can touch you. ఏ ఆయుధము నిన్ను ముట్టజాలదు. 1,000 may fall at your side, 10,000 may fall at your right, but no harm will come to you. No weapon which is formed against you will prosper. No demon will come your doorstep. You will be blessed in the city. You will be blessed outside in the city. They will come in one direction, but they will go and destroy in Amen. seven directions. Hallelujah. ఆమేన్. ఏ ఆయుధము నీకు విరోధముగా రూపించబడినటువంటిది వారు తెలియదు. 1000 మంది ఇటు పక్క పడినా, 10,000 మంది నీ కుడి ప్రక్కన పడినా ఏ అపాయము నీ దగ్గరికి రాదు. ఒకవేళ ఎవడైనా నీ దగ్గరికి వచ్చి పాడు చేసి చూస్తే 7 మార్గములు కూడా వాడు పారిపోతాడు. Hallelujah. హల్లెలూయా. Do you want to enter into the Noah's ark? అలాంటి Christ. నోవహు ఓడలోనికి ఈ రాత్రి నువ్వు రావాలని ఇష్టపడుతూ ఉన్నావా? Are you ready to enter into the Christ tonight? క్రీస్తులోనికి నువ్వు రావడానికి నువ్వు సిద్ధపడుతూ ఉండి ఉన్నావా? Are you willing to accept Jesus Christ tonight? యేసు క్రీస్తుని ఈ రాత్రి నువ్వు అంగీకరించడానికి ఇష్టపడుతూ ఉన్నావా? Do you want to make Jesus as your personal savior? యేసు క్రీస్తుని నీ వ్యక్తిగత రక్షకుడిగా అంగీకరించడానికి Or do ఇష్టపడుతూ you want to ఉన్నావా? live like a nominal Christian and die one day? లేకపోతే ఏదో సామాన్యమైనటువంటి క్రైస్తవుడిగా జీవించి ఏదో ఒకటి చచ్చిపోతాను పోయింది ఏదో అనుకుంటున్నావా? Satan is trying to destroy you. సాతానుడు నీ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తూ But ఉన్నాడు. God gave you power to destroy Satan. కానీ దేవుడు సాతాన్ని లయపరచడానికి నీకు అధికారాన్ని ఇచ్చి God ఉన్నాడు. told to Adam, subdue the earth and destroy the devil. ఆ యొక్క భూమిని ఏలాంటి అపవాదిని లయపరచమని ఆదాముతో చెప్పాడు దేవుడు. The same power God gave to you. అదే శక్తి అధికారాన్ని దేవుడు నీకు ఇచ్చి ఉన్నాడు. The same power Jesus gave to you. అదే బలము యేసు నీకు ఇచ్చి ఉన్నాడు. Now today I'm going to tell you this one. ఈ రోజు నేను ఈ మాట చెప్తున్నాను వినండి. Hey hamare pita. Sorry, it's in Hindi. Right. Today I'm telling you same thing. ఈ రోజు నేను అదే మీతో కూడా చెప్తూ ఉన్నాను. So from today when you pray, ఈ రోజు నువ్వు ప్రార్థన చేసినప్పుడు let's go to the
verse. Let's go to that verse. ఆ వచనం దగ్గరికి వెళ్దాం రండి. Matthew 6. మత్తయి సువార్త 6వ అధ్యాయం. I'm going to conclude and then I'm going to pray for the healing. నేను ఇక్కడితో నేను ఈ వర్తమానాన్ని ముగిస్తూ స్వస్థత ప్రార్థన కొరకు వెళ్తూ ఉన్నాను. Now you will understand my message. ఇప్పుడు నా సందేశాన్ని మీరు అర్థం You చేసుకుంటారు. will understand my message now. ఇప్పుడు నా యొక్క వర్తమానాన్ని మీరు అర్థం So from చేసుకుంటారు. today when you pray the Lord's prayer, మీరు ఈలో నుంచి ప్రార్థన చేసినప్పుడు you need to pray like this. మీరు ఎలా ప్రార్థన చేయాలి? And forgive us for our debts as we also have forgiven our debtors. మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించుము. ఎందుకు ఎందుకు ఎందుకంటే అది ఎందుకు ఎందుకు దేవుడు క్షమించాలా? చెప్పండి అందరూ, ఎందుకు దేవుడు క్షమించాలా? ఎందుకు దేవుడు క్షమించాలి అనండి ఒకసారి అందరూ కలిసి. If you forgive somebody ఎవరినైనా నీవు క్షమిస్తే and you are telling to Jesus that No. Jesus should forgive you, నువ్వు యేసుతో ఏమన్నావు ఈ ప్రార్థనలో? అప్పుడు యేసు నిన్ను క్షమించాలని అంటూ ఉన్నావు. so now you go into your room and you kneel down. మీరు మీ గదిలోనికి వెళ్ళండి, మోకరించండి. Lord, ప్రభువా, the way I have forgiven my enemies, నా శత్రువులను నేను క్షమించి ఉన్న ప్రకారము you also forgive my mistakes, నా రుణములు నా తప్పిదాలు కూడా నీవు క్షమించు అని అడగాలి. because ఎందుకనంటే I am the kingdom, నేను రాజ్యమై I ఉన్నాను, am the power, నేను బలమై ఉన్నాను, I am the glory. నేను మహిమై అయి ఉన్నాను. Amen. ఆమేన్. Why should Jesus forgive you? ఎందుకు యేసు నిన్ను క్షమించాలి? Because you are the kingdom, ఎందుకంటే నీవు రాజ్యం, because you are the power, నీవే బలమై because ఉన్నావు, you are the glory. నీవే మహిమై అయి When you ఉన్నావు. accept Jesus Christ as your personal savior, యేసుక్రీస్తుని నీ రక్షకునిగా నువ్వు అంగీకరించినప్పుడు his power will start working inside you. ఆయన యొక్క బలము నీలో పనిచేస్తూ ఉంది. And when his power starts working in you, ఆయన యొక్క బలము నీలో పనిచేస్తూ ఉన్నప్పుడు you will establish his glory to the world. నీవు ఆయన యొక్క మహిమని భూమి మీద స్థాపిస్తూ So ఉన్నావు. when you are used by God, నీవు దేవుని చేతుల్లో వాడబడుతూ ఉన్నప్పుడు people will see the glory inside you. నీలో ఉన్న మహిమను ప్రజలు చూస్తారు. So God is telling my son, you need to pray like this. దేవుడు అంటున్నాడు కదా, నా కుమారుడా నీవు ఇలా ప్రార్థన చేయి, Forgive. క్షమించు, Forgive me, Lord. నన్ను క్షమించు ప్రభువా. Because I am your kingdom, I am your power, I am your glory. నేను నీ యొక్క రాజ్యమై ఉన్నాను, నేను నీ బలమై ఉన్నాను, నేను నీ మహిమై అయి ఉన్నాను. So many people pray that, Lord, because kingdom is yours, power is yours, glory is yours. Hey. Do you think Jesus is keeping them? ఏమండి, చాలా మంది మనం ఏమంటామంటే రాజ్యము నీది, బలము నీది, మహిమ నీది. ఏమండి, యేసు ప్రభు ఆయనకే ఉంచుకున్నాడు. ఆయన యేసయ్య దగ్గర కింగ్డమ్ లేదు, యేసయ్య దగ్గర బలము, పవర్, బలము, బలము, గ్లోరీ, మహిమ. మహిమ అది ఎప్పుడు బయటికి వస్తుంది తెలుసా? ఎప్పుడైతే మీరు ఆయన రాజ్యంగా అయ్యి ఆయన పవర్ ని వాడుకుంటా ఆయన గ్లోరీని బయటికి తీసుకొస్తారు చూడండి, అది యేసయ్య పవర్, అది యేసయ్య గ్లోరీ. ఎప్పుడు చూడు అప్పుడు ఆ బాధ, భర్త బాధ, పిల్లల బాధ, కడుపు బాధ, నడుము బాధ, మోకాల బాధ, తల బాధ, బాధలేలా బతుకుతారా? మహిమలో బతకరా? ప్రాస్పారిటీ బిలాంగ్స్ టు యూ. వర్ధిల్లుట అనేటువంటిది అది నీదే. ఎప్పుడు ప్రతి క్రైస్తవుని ముట్టితే చాలు, అయ్యగారు ప్రేయర్ చేయండి, అయ్యగారు తలనొప్పి, అయ్యగారు ప్రేయర్ చేయండి, అయ్యగారు నా భార్య కొడుతుంది, అయ్యగారు ప్రేయర్ చేయండి, అయ్యగారు నా భార్య నా మాట వింటలేదు. భర్త కొడుతున్నాడు విన్నా కానీ భార్య కొడుతుంది కొన్ని రోజుల నుంచి వింటున్నా. హల్లెలూయా. ఎప్పుడు ఏదో ఒక సమస్య ఉంటుందా? లివ్ లైక్ ఎ కింగ్, ఫర్ యు ఆర్ మేడ్ యాజ్ ఎ కింగ్. నీవు రాజు వలె చేయబడి ఉన్నావు గనుక రాజుగా జీవించు. లివ్ లైక్ ఎ గాడ్, దైవముగా జీవించు. బికాజ్ యు ఆర్ మేడ్ బై గాడ్. ఏం చేతనంటే నువ్వు దేవుని చేత దైవముగా ఉండడానికి చేయబడి ఉన్నావు. హల్లెలూయా, 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 హల్లెలూయా. లెట్స్ గో టు ద ప్రేయర్, ఇన్ ద హీలింగ్ ప్రేయర్. స్వస్థత ప్రార్థనలోనికి వెళ్దాం. ఇప్పుడు నేనే రాజ్యమును, నేనే రాజ్యమును, నేనే మహిమను, నేనే మహిమయు, నేనే బలమును, నేనే బలమును. నేనే బలమును. చెప్పండి, నేనే రాజ్యమును, నేనే రాజ్యం. చెప్పండి మీరు అందరూ. నేనే బలమును, నేనే బలము, నేనే మహిమను. నేనే మహిమై అయి ఉన్నాను. యేసయ్య నాలో ఉన్నందుకు, యేసయ్య నాలో ఉన్నది. చెప్పండి, ఆయన బలము, ఆయన బలము, ఆయన మహిమ, ఆయన మహిమ, ఆయన రాజ్యము, ఆయన రాజ్యము నాలో ఉంది, నాలో ఉంది. నేనై ఉన్నాను. మీకు బైబిల్ తెలీదా? మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. ఆమేన్. హల్లెలూయా. నిన్ను ముట్టినవాడు యేసయ్యను ముట్టినవాడంట.
डैडी जीसस आई लव यू फाड़ देता अगर कोई तुमको टच किया तो। जीसस हालेलुया क्या कर देता? फाड़ देता। జీసస్ క్రైస్ట్ అలాంటి విశ్వాసం ఉండాల. విశ్వాసముతో నేను సాగి వెళ్ళేదా, ఆత్మ పరిపూర్ణుడై ముందుకెళ్ళేదా. ఎలా వెళ్ళేదా? ఆత్మ పరిపూర్ణుడై నేను ముందుకెళ్ళేదా, విశ్వాసముతో నేను సాగేదా. నా యేసు నాలో ఉండగా, చెప్పండి, నా యేసు నాలో ఉండగా ఏ శత్రు బాణము పని చేయదు. ఆమేన్. No weapon which is formed against you will prosper. మీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. No! ఏ మాత్రం కూడా. నమ్మితే బైబిల్ని నమ్మండి, లేదంటే ఈ లోకాన్ని నమ్మండి, లోకంలోనే కలిసిపోండి. బైబిల్ని నమ్మండి, ఏ సయ్యలో కలిసిపోండి. నీ కన్నీరంతా తుడిచెను, నీ కన్నీరంతా తుడిచెను, కనుపాపవలె కన్నీరంతా తుడిచెను, కనుపాపవలె కాపాడున్, కన్నీరంతా తుడిచెను, కనుపాపవలె కాపాడున్, కారుణ్యము వలె కష్టములు వచ్చినను కనికరించి నిన్ను కాపాడును. కారుణ్యము వలె కష్టములు వచ్చినను కనికరించి నిన్ను కాపాడును. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛతో తన కరము చాచి రమ్మనుచున్నాడు. వాంఛతో తన కరము చాచి రమ్మనుచున్నాడు. Everybody, those who have tumors in their stomach, in their body, మీ కడుపులో కానీ లేక దేహంలో ఎక్కడైనా కణితి గడ్డలు ఉన్నట్లయితే keep your right hand. మీ కుడి చేతిన కణితి మీద పెట్టుకోండి, గడ్డ మీద పెట్టుకోండి. God is going to heal you right now. ఇప్పుడే దేవుడు నిన్ను స్వస్థపరచనై ఉన్నారు ఆయన. And the moment God heals you, you need to come forward to testify. ఈ దేవుడు మిమ్మల్ని స్వస్థపరిచిన వెంటనే అది కనుగొని మీరు చూచుకొని వెంటనే పైకొచ్చి సాక్ష్యం ఇవ్వాలి. If you do not give testimony, మీరు సాక్ష్యం ఇవ్వకపోతే you will continue in the same situation. ఏమనండి, ఆ వ్యాధి ఇంకా అలాగే ఉంటుంది ఇంటికి వెళ్ళినా కానీ. God is going to heal right now. ఇప్పుడే దేవుడు నిన్ను స్వస్థపరుస్తూ ఉన్నాడు. And I'm going to see whatever God is showing me, I'm going to speak out. దేవుడు ఏదైతే చూపిస్తున్నారో అదే నేను మాట్లాడుతూ ఉన్నాను. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Hallelujah. హల్లెలూయా. ఆదరణ నీకు చూడని ఎటువంటి శ్రమలందును, ఆదరణ నీకు చూడని గ్రహించి నీవు యేసుని చూచిన హత్తులేని ఇంపు పొందేదవు. గ్రహించి నీవు యేసుని చూచిన హత్తులేని ఇంపు పొందేదవు. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛతో తన కరము చాచి రమ్మనుచున్నాడు. వాంఛతో తన కరము చాపి రమ్మనుచున్నాడు.
ఎంతో కన్నీటితో అడుగుతున్నావు. You're seeking God. దేవుని వెతుకుతూ ఉన్నావు. Come forward. God is going to bless you. వినోద్ ముందుకు రా, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తూ I ఉన్నాడు. have seen a name Sita. Sita. సీత, సీత, I have seen a name Sita. సీత అనే పేరు నేను చూస్తూ ఉన్నాను. God is going to bless you, Sita. సీత, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తూ ఉన్నాడు. I have seen you are a thin, slim girl. నువ్వు సన్నగా ఉన్న అమ్మాయివి నువ్వు. Come forward. ముందుకు రా, Come forward. God is going to bless you. ముందుకు రా, దేవుడు నిన్ను ఆశీర్వదించనై ఉన్నారు. There is a cancer person here. కొంతమంది వ్యక్తులు క్యాన్సర్ తో ఉన్నారు. God is going to heal you. Come forward right now. దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తున్నారు కనుక ముందుకు రండి. And anybody who is having tumor in the body right now, God is going to heal you. మరొకసారి పిలుస్తున్నా, ఏదైనా ట్యూమర్, గడ్డ, కణితి ఎలాంటి గనక నీ దేహంలో ఉంటే ప్రభు నిన్ను స్వస్థపరుస్తూ ఉన్నారు. Few people with low blood in their body, కొంతమంది రక్తహీనతతో ఉండి ఉన్నారు. God is going to bless you right now. అమ్మా, దేవుడు నిన్ను స్వస్థపరిచి నీకు కావలసిన రక్త పుష్టిని ఇస్తూ ఉన్నారు. Right now, God is going to heal you. ఇప్పుడే దేవుడు నిన్ను ముట్టి స్వస్థపరుస్తూ ఉన్నారు. You are going to be delivered now. Satan has captured you. ఇప్పటి వరకు సాతాను నిన్ను పట్టి బంధించాడు గాని Right now, you are going to be healed. విడుదల కలుగుతూ ఉన్నది. Right now, healing is coming on your body. ఇప్పుడే స్వస్థత నీ మీదకి వస్తుంది. Right now, everybody close your eyes and pray to God. అందరూ కూడా అలా కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తూ ఉండండి. Right now, pray. ప్రార్థన చేయండి. Every piles problem is going away. మూలశంక వ్యాధి నుంచి విడుదల కలుగుతూ ఉంది. Every heart problem is going away. గుండె బలహీనత నుంచి విడుదల కలుగుతూ ఉంది. Everybody, those who are sick and demon possessed, healing. ఎవరు రోగగ్రస్తులై ఉన్నారో, దయ్యములతో పీడింపబడుతున్నారో విడుదల. Right now, God is going to bless you. దేవుడు ఇప్పుడే మిమ్మల్ని స్వస్థపరుస్తూ ఉన్నాడు. I am not the healer. నేను కాదు స్వస్థపరిచేవాడిని. Jesus is the healer. యేసే స్వస్థపరిచేవాడు. There is one sister, she's having headache throughout the head all the time. ఎప్పుడు కూడా తల మీద లాగా నొప్పి బాధతో ఉన్నవాళ్ళు ఉన్నారు. From last 3 to 4 years, ఒక she's సహోదరి having problem throughout the head. దాదాపు 3-4 సంవత్సరాలుగా తలంతా పట్టి మీకు ఎంతో లాగేస్తుంది మీకు. Right now, come forward. God is going to heal you. ఇప్పుడే ముందుకు రమ్మా. అలా తలపోటుతో బాధపడుతున్నామా రై, ముందుకు వస్తే ప్రభు నిన్ను స్వస్థపరుస్తూ ఉన్నారు. And everybody, those who are looking for jobs, youngsters, come forward. యవనస్తులైనటువంటి వారు, ఉద్యోగము కొరకు మీరు ప్రాకులాడుతున్నటువంటి వారు కూడా మీరు ముందుకు రండి. God is going to bless you. దేవుడు నిన్ను ఆశీర్వదించనై ఉన్నారు. Right now, I'm going to come down to pray. కాసేపట్లో నేను మీ కొరకు ప్రార్థన చేయడానికి కిందకి నేను దిగి రాబోతూ ఉన్నాను. Everybody, those who are demon possessed, God is going to deliver them. ఎవరెవరైతే దయ్యముల చేత పీడింపబడుతున్నారో వారందరికీ రాత్రి విడుదల కలుగుచూ ఉన్నది. I command everybody, those who are possessed, in the name of Jesus, come forward. యేసు నామములో ఏ ఏ దయ్యములు మిమ్మల్ని పట్టి పీడిస్తున్నాయో, దయ్యములారా ఇక్కడ రండి అని యేసు పిలుస్తున్నా. నామములో రా. యేసు నామములో యేసు నామములో ముందుకు రా. విడుదల ఇక్కడ యేసు కలుగుతుంది. నామములో ముందుకు రా. ముందుకు రా, యేసు యేసు నామములో నామములో ముందుకు రా. ముందుకు రా. వాళ్ళలో ఉండడానికి వీలు లేదు. ఆమేన్. Come out. బయటికి రా. యేసు నామములో రా. యేసు నామములో యేసు పిలుస్తున్నా. నామములో ఇప్పుడే ఆజ్ఞాపిస్తున్నాను. ఆజ్ఞాపిస్తున్నా. ఆ శరీరంలో ఉండడానికి వీలు లేదు. ఆమేన్. యేసు నామములో రా ముందుకి. ఆమేన్. I'm calling you in the name of Jesus. యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నా. Choir, go into the crowd. వారు మీరు ప్రజల Go into the మధ్యలోనికి వెళ్ళండి. crowd. ప్రజల మధ్యలోనికి And when you see వెళ్ళండి. a demon possessed, bring them here. దయ్యముల చేత ఎవరైనా ఊగిపోతుంటే యేసు తీసుకుని నామములో ఇప్పుడే విడుదల. ఇప్పుడే మీకు విడుదల. ఇప్పుడే విడుదల. ఆమేన్. Right now, healing. ఇప్పుడే స్వస్థత. Right now, healing. ఇప్పుడే స్వస్థత. At the same time, everybody, those who are healed, ఎవరైతే స్వస్థత పొంది ఉన్నారో come to my left side here. ఇక్కడ వేదిక ఎడమ వైపుకి రండి. Come to my left side here. వేదిక దగ్గర ఎడమ వైపుకి రండి. And if you have not given your life to Jesus, ఇంకా యేసయ్యకి మీ జీవితాన్ని ఇచ్చి ఉండకపోతే right now, come forward. ఇప్పుడే ముందుకు రండి. Don't be shy. సిగ్గుపడవద్దు. Jesus is calling you. యేసు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. Jesus is calling you. యేసు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. If you feel shy today, ఈ రోజు నువ్వు సిగ్గుపడుతూ ఉంటే oh, you will miss this opportunity. ఈ అవకాశాన్ని నువ్వు కోల్పోతావమ్మా. Come forward right now. లేచి ముందుకు రండి. Every sickness, those who are suffering with sickness, come ఏ forward. వ్యాధితో నువ్వు పీడింపబడుతున్నా లేచి ముందుకు రండి. God is going to heal right now. ఇప్పుడే ఇక్కడే దేవుడు నిన్ను We are స్వస్థపరుస్తున్నాడు. going to see great testimonies. గొప్ప గొప్ప సాక్ష్యాలు మనం వినబోతూ We ఉన్నాము. are going to see great testimonies now. అనేకమైన సాక్ష్యాలు మనం చూడబోతూ ఉన్నాము. God has visited
many people yesterday. దేవుడు నిన్నటి దినాన అనేక మందిని దర్శించారు. So many people are got delivered. అనేక మంది విడుదల పొంది ఉన్నారు. Right now, everybody, those who are possessed by demons, ఇప్పుడు ఎవరైతే దయ్యముల చేత పీడింపబడుతున్న వారుగా ఉండి ఉన్నారో, come forward. ముందుకి రమ్మని పిలుస్తున్నా. Come forward. ముందుకి రండి. You will be healed today. ఈ రాత్రి నీకు స్వస్థత. You will be delivered today. ఈ రోజు నీకు విడుదల. Volunteers, make them stand in one line. వాలంటీర్స్ ఇలా దొరకడం చేత పీడింపబడుతున్న ఒక లైన్ లో నిలబెట్టండి. Go and make them stand in one line. అలానే కోయిర్ కూడా మీరే వాలంటీర్స్ గా వెళ్ళి వాళ్ళకి Go సహాయం and make చేయండి. them stand in one line. వాళ్ళందరూ ఒక లైన్ లో నిలబడివ్వండి. Go down and make them stand in one line. వెళ్ళి ముందుకు వెళ్ళి వారిని లైన్ లో నిలబెట్టండి. God is going to deliver them right now. దేవుడు ఇప్పుడే వారికి విడుదల ఇస్తూ ఉన్నాడు. The ఆయన Holy Spirit, God is moving slowly. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మన మధ్యలో సంచరిస్తూ ఉన్నారు. God is coming. దేవుడే మన దగ్గరికి వస్తూ ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. Pastor. హల్లెలూయా. Oh Jesus. హల్లెలూయా. Jesus. యేసు. Same like yesterday, I'm going to come down. నిన్నటి వలె నేను కూడా మీ ముందుకి మధ్యలోనికి వస్తూ ఉన్నాను. God has touched many people. దేవుడు ఎప్పటికీ అనేక మందిని ముట్టినాడు. ఇక్కడ మానిటర్లకు ఇవ్వండి. Jesus. యేసు. Jesus. Give space. కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా అంత్యకాల అభిషేకం సకల జనుల కోసం Fire is coming upon you now. కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా మండే అగ్నిసేరా దేవా మండే అభిషేకించు ఎగిసేగాలెల్లి నడుతావుమా జీవనది వలనే ప్రవహించుమా మండే అగ్నిసేరా దేవా అన్య భాషలతో అభిషేకించు ఎగిసేగాలెల్లి అగ్ని వారి మీదకి వస్తుంది. ప్రవహించుమా అభిషేకం మీ మీదకి వస్తుంది. అభిషేకం మీ మీదకి వస్తుంది. ప్రతి దురాత్మలరా అంత్యకాల అభిషేకం ఆమేన్. సకల జనుల కోసం కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా మండే అక్కల్లెరా దేవా అన్య భాషలతో అభిషేకించు ఎగిసేగాలెల్లి నడుతావుమా జీవనది వలనే ప్రవహించుమా మండే అక్కల్లెరా దేవా అన్య భాషలతో అభిషేకించు ఎగిసేగాలెల్లి తండ్రి నీ ఆత్మతో నింపుమా అంత్యకాల అభిషేకం సకల జనుల కోసం కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా Jesus. 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 Holy Spirit. దైవజనుడు మీ దగ్గరికి వస్తూ ఉన్నారు. ఆయన వాలంటీర్స్ నేను ట్రైబల్ కొంచెం వాళ్ళకు Holy Spirit. Holy Spirit. God is going to bless you. God is going to bless everybody. Jesus. Holy Spirit. చూడగా అధికారం దయచేయుమా జీవవాదమని ప్రవచించెదా జీవనది వలనే ప్రవచించుమా యేసునామములో స్వస్థత. యేసునామములో స్వస్థత. యేసునామములో స్వస్థత. అంత్యకాల అభిషేకం సకల జనుల కోసం Fire. Fire. కోతకాల
Anoint Jesus. Touch. Holy Spirit. Holy Spirit. Holy Spirit. God is going to bless you. Touch her. Touch her. Touch her. Release her. Jesus. Jesus. యేసు నామములో యేసు నామములో యేసు నామములో pray pray విడుదల touch fire take it to the ground Holy Spirit ఆహాబు భయపడిన అగ్ని వర్షము కుమ్మరించుమా కర్మేలు కొండపైన మేఘమై ఆవరించగా ఆహాబు భయపడిన అగ్ని వర్షము కుమ్మరించుమా మండే అగ్నిరా దేవా అన్య భాషలతో అభిషేకించు Holy Spirit. Jesus. Jesus. Holy Spirit. Everybody those who are sick, God is going to heal them. Touch. Touch. Fire. Fire. Jesus. Yesu నామములో విడుదల. Touch. Touch. Glory. Holy Spirit, come upon. Fire. Fire. Fire in his life. Jesus' name. Fire. Holy Spirit. Glory to you, Jesus. Holy Spirit. Sister Sarita. Sister Sarita. Sister Sarita, come forward. Sister Sarita. ఏం పేరు సిస్టర్ సరిత కమ్ ఫార్వర్డ్ సిస్టర్ సరిత there is ముందుకు a రండి sister Sarita here come forward God is going to heal you now దేవుడు మిమ్మల్ని స్వస్థపరచబోతున్నాడు right now ఇప్పుడే touch touch Lord fire touch him Lord Jesus name Holy Spirit పరిశుద్ధాత్మ దేవుడు every kind of evil spirit is leaving this ground ప్రతి ఒక్క చీకటి అంధకార క్రియలు ఈ స్థలమును విడిచిపోతున్నాయి touch leave this lady one leave విడుదల యేసు నామములో విడుదల బైబిల్ తీసుకోండి బైబిల్ పట్టుకోండి heal Jesus name give fire touch anoint her Jesus name God కర్మేలు కొండపైన tumors are healed ప్రతి గడ్డలు కరిగిపోతున్నాయి tumors are healed now ఇప్పుడే యేసు నామములో tell కరిగిపోయాయి them to check their body tumors are healed మీ గడ్డలు మీ కణుతులన్నీ కూడా కరిగిపోయినాయి కనుక ఒకసారి చూసుకోండి మీ దేహంలో మీరు చూసుకోండి అవి గడ్డ లెక్క లేవు అక్కడ check your body ప్రభు మిమ్మల్ని ముట్టి ఉన్నారు చెక్ check చేసుకోండి your ఒకసారి body మీ check your దేహాన్ని body చూసుకోండి ఒకసారి check your body ఆ గడ్డలు లేవు కరిగిపోయి check your body దేహాన్ని చూసుకోండి ఒకసారి right now check your body ఇప్పుడే మీ దేహాన్ని చూసుకోండి right now check your body చెక్ చేసుకోండి ఒకసారి ఆ దేహంలో tumors are గడ్డలు లేవు gone. కణుతుల the గడ్డలు tumors are పోయినాయి gone కణుతుల గడ్డలన్నీ పోయినాయి leave విడిచిపో leave విడిచిపో take her దయ్యముల చేత దురాత్మ చేత పీడింపబడుతున్న వారి వేదిక మీద తీసుకొచ్చి ఇక్కడ చేయండి fire దైవజనులు మళ్ళీ పైకి వస్తారు వారిని లేవనెత్తుతారు touch ముట్టండి నాయన fire థ్యాంక్ యూ జీసస్ పట్టుకోండి వాలంటీర్ తిరగలు పట్టుకోండి fire కంటిన్యూగా స్లోగా touch వీస్తుంది ఆత్మగాలి యేసు వీస్తుంది నామములో అగ్ని సుడిగాలి వీస్తుంది ఆత్మగాలి వీస్తుంది అగ్ని సుడిగాలి వీస్తుంది ఆత్మగాలి వీస్తుంది అగ్ని సుడిగాలి వీస్తుంది ఆత్మగాలి వీస్తుంది అభిషేకం
Holy Spirit. Holy Spirit. Touch. పరిశుద్ధాత్ముడు ముడుతున్నాడు. పరిశుద్ధాత్ముడు ముడుతూ ఉన్నాడు. Touch. Hallelujah. Holy Spirit. Holy Spirit. Holy Spirit. Touch. Open. Open. Holy Spirit. Right, people, you need to check your body now. ప్రజలారా మీరు ఏం చేయాలంటే ప్రార్థన చేసిన తర్వాత మీ దేహాన్ని చూసుకోండి, చెక్ చేసుకోండి ఒకసారి. ఆ వ్యాధి తొలగిపోయింది, ఆ గడ్డలు కరిగిపోయినాయి. Medak is getting released. మెదక్ విడుదల కలిగి ఉన్నది. Come here. What happened to ఇక్కడ you? What happened to you? ఏమైందమ్మా? Jesus. నేను ఇక్కడ ఇంకో Medak, మైక్ you need to check your body. మీరు మీ దేహాన్ని ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి అందరూ కూడా. Holy Spirit. ఏమైందమ్మా? Lord, bless her. Heal. Jesus. Ask her what happened. ఏం జరిగిందమ్మా? Look at me. అటు చూడు, ఐగరకి చూడు, ఏం జరిగింది నీకు? Everybody, those who are healed, come forward and testify. ఏమైందమ్మా? Holy ఏమైంది? Spirit. మీరు ఇటు తిరుగు, ఆడియన్స్ తిరుగు. ఏమైంది Touch. నీకు? Touch. ఏమ్మా? Touch. Take a spit out. కళ్ళ కలిపి. Hold the mic. పాడొచ్చు. Jesus. Soft, soft. Look at this. Look at this. Nanju. Holy Spirit. Flow in. Look at me. Lord, heal her, Daddy. Completely. సంపూర్ణంగా ముట్టండి. Completely heal her, Daddy. పరిపూర్ణంగా నేను Let స్వస్థపరచు. everything which is troubling her come out of her body. ఆమెను కలతపరిచేదంతా కూడా ఆమె నుంచి బయటకు వచ్చేయాలి. Everything which is disturbing her come out of her body. ఆమెను డిస్టర్బ్ చేసేదంతా బయటకు వచ్చేయాలి ఆయన. Touch. She shall be healed right now. ఆమె ఇప్పుడే స్వస్థత పొందుతూ ఉన్నది. Complete healing in her body now. పూర్తిగా స్వస్థత ఆమెకి Right కలుగుతున్నది. now, healing in your body. ఇప్పుడే ఆమెకి దేహంలో స్వస్థత కలుగుతున్నది. Hallelujah. God is healing many people. దేవుడు అనేక మందిని స్వస్థపరుస్తూ ఉన్నారు. Touch, Lord. ముట్టండి ప్రభువా. Heal her now. స్వస్థపరచండి నాయన. Right now, heal her. ఇప్పుడే స్వస్థపరచండి. Bring her. Bring them. ఆయన ఆమె లేపి Bring them తీసుకొని both, రండి. bring them both here. In the name of Jesus, bring that sister here. యేసు నామములో ఉన్నాయన పిలుస్తాను. In the name of Jesus, I command you. యేసు నామములో నేను ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. ముందుకు రమ్మా. ఆవిడ ముందుకు రమ్మని మీరు కొంచెం In the వెనక్కి name of రండి. Jesus, I command you, evil spirit, leave this body. దురాత్మ ఈ Never దేహాన్ని come విడిచి back. పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను యేసు నామములో. In Jesus' name. యేసు నామములో. Leave. నాయనా Leave. అలవచ్చు. నాయనా Touch. అలవచ్చు. బాబు Go, Mama. go, go. She's going. Yeah. ఆయన అలా ఉంచుకున్నామండి, కలపట్టలేదు. లేస్తుంది ఆయన, కలవరం పడకు. లేస్తుంది ముందు. Jesus' name. యేసు Leave. నామములో Leave her. విడిచి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాం. Bring that girl here. Bring her here. తీసుకురండి. Bring her here. Somebody hold the mic. I need to pray. Right. Somebody hold my mic. Holy Spirit, you touch her. Leave her. She's gone. Come here. Holy Spirit, heal her completely. Heal her. Nanju. Leave. Out. Widow. She's free. ఆమె విడుదల పొందుకొని ఉన్నది. ఏమైంది? రిలీఫ్ ఉందా? ఏమైంది? షీఈ్ ఫ్రీ. గాడ్ బ్లెస్ హర్. దేవుడు ఆమెను విడుదల ఇచ్చి నెవర్ టచ్ హర్ డెవిల్ అగైన్. దేవుడు ఆశీర్వదించిన అపవాదికి ఏమాత్రం ముట్టొద్దు ఈ బిడ్డని. ఆమేన్. ఆమేన్. Move. Leave her body. Leave her body.
body. Leave her body. Hallelujah. నాశయంతా నీ సన్నిధియే నా సామర్థ్యము నీ సన్నిధియే నాశయంతా సన్నిధియే Holy Spirit. Nanju. Holy Spirit. Demon. Leave. యేసు నామములో విడుదల. నిన్ను విడిచి పారిపోయిన నా వెంటొచ్చి నన్ను హత్తుకుంటివే నిన్ను విడిచి పారిపోయిన నా వెంటొచ్చి హత్తుకుంటివే ఓ మార్గము బహుదూరమే నీ సన్నిధి నాలో స్థిరమాయెను ఓ మార్గము ఏమైంది? కడుపులో అనేకము ఇట్లా ఇప్పుడు బాగున్నావా? ఏమైంది నీకు? కడుపులో ఇట్లా 3 నెలలు అయింది. ఇప్పుడు ఏమైతుంది? జన్మన్న పాఠం ఇప్పుడు చెప్పి చూడు. Lord, complete healing in her body. In Jesus' name. It is you who healeth. Let your name be glorified. Touch. Jesus. Leave. Check this one. Check this one. Check this one. ఎలా ఉంది బ్రో? చెక్ చేసుకో. పోయిందా? పోయిందా ఉందా? పోయింది. ఆమేన్. యేసు నామములో పోయింది. Hallelujah. God bless you. అందరూ కలిగి చెప్పండి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. అద్భుతాలు God is going to do జరుగుతున్నాయి. great wonders. దేవుడు గొప్ప అద్భుతాలు Hallelujah. చేస్తున్నాడు. గొప్ప దేవుడు అని శక్తి సంపన్నుడైనటువంటి దేవుడు. God has healed her and she is delivered in Jesus name. యేసు నామములో ఆమెకు విడుదల కలిగి ఉన్నది. ఏమైందో తెలుసా నీకు ఇప్పటివరకు? ఏం తెలియదు. మంచిగా అయిపోయినావు నువ్వు. Go home in Jesus name. Amen. Check your bodies. How many of you are healed here? ఎంతమంది స్వస్థత పొంది ఉన్నారు ఇక్కడ? చేతులు చూపించండి. How many of you are పైకి healed here? వచ్చిన మీరు ఏమైంది? వాళ్ళందరూ ప్రార్థన కోసం వచ్చారు. నేను బాప్టిజం తీసుకున్నాను. ఆ, ఇక్కడికే వచ్చి తీసుకున్నాను బాప్టిజం. ఇప్పుడు మళ్ళా ఏదో ఆగమగమైనట్టు అయితే మళ్ళీ వచ్చాను. సాయంత్రం ఈవినింగ్ పిలుస్తామని అన్నారు. అట్లాని కూడా వచ్చాను. మా బాబు నుంచి 2 years బాబు ఉన్నాడు నాకు. ఆ బాబుకు మా ఆయనకి HIV పాజిటివ్ అని వచ్చింది. అయితే దేవుడిని నమ్ముకోపోతానని చెప్పి చాలా మంది అన్నారు. ఫోన్లలో చూసి నేను వాళ్ళందరినీ చూసి నమ్మి నేను దేవుడిని నమ్ముకున్నావు. అవును. ఎవరు నీ దేవుడు? యేసయ్య. Amen. Father, she was baptized this morning. ఉదయకాల Bless her. సమయంలో మేము In బాప్తిస్మం Jesus' తీసుకున్నాయినా name. యేసు నామములో ఇక And as రక్తములో per her ఏ faith. వ్యాధి లేదు ఇక. As per her స్వస్థపరిచి. faith, she shall be. ఆమె విశ్వాసమును Restored. బట్టి నీవు స్వస్థపరిచి ఉన్నావు. Amen. ఆమేన్. సన్నిధి సన్నిధియే Touch. సన్నిధి Lord, heal him in Jesus' name. Heal him in Jesus' name. సన్నిధి సన్నిధియే సన్నిధి సన్నిధియే పట్టుకోండిరా. నా వాలంటీర్స్ ఎవరమ్మా? ఆశయం ఆడపిల్లలని పట్టుకోండిరా. Jesus. సన్నిధియే జరగండి. పక్కకు జరగండి. సన్నిధియే ఆడపిల్లలు వాలంటీర్స్. ఆశయంతా Jesus. సన్నిధియే రేయ్, బయటలో ఉన్న బిడ్డలు Hallelujah. రెడీగా ఉండండి. ఆయన ప్రార్థన What is your చేస్తుంటే problem? వాళ్ళ What is కోసం your రెడీగా problem? ఉండాలి వెనకాల. Look at me. God is healing you. దేవుడు నిన్ను స్వస్థపరుస్తున్నాడమ్మా. See, the power of God is coming upon you. Healer. Jesus. Jesus. Heal her right now, Daddy. From top to bottom. You're touching her, Holy Spirit. The God is healing you. The God is healing your body దేవుడు నీ దేహాన్ని స్వస్థపరుస్తున్నాడు right now. ఇప్పుడే.
Take a specs off. కళ్ళద్దాలు తీయండి అమ్మా. Look at me. చూడు Leave and be healed. విడిచి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. విశ్వసించు. ఆమె స్వస్థత పొంది She's ఉన్నది. healed. ఆమె స్వస్థత పొంది She is completely restored. పూర్ణంగా విడుదల పొంది. Lift him. Go back and lift him. లేవనెత్తండి. Go back. Jesus. Lift him. లేపండి. The spirit is coming out. ఆత్మ లోపల ఉన్నటువంటి ఆత్మ బయటకు వచ్చేస్తుంది. Look at me. ఆ వైపు చూడమ్మా. Look at me. Satan. సతన Out. బయటికి పోము. Out. బయటికి In పోమని Jesus' name. యేసు నామములో, Name of mighty God. శక్తిగల దేవుని నామములో Leave. విడిచి పోము. What's your name? He is healed. Hallelujah. ఆమేన్. Go and check. హల్లెలూయా. Go and get checked. Okay? వెళ్ళి మంచిగా మళ్ళీ అయిపోయినావు చెక్ నువ్వు. చేసుకోమా. చెక్ నీవు చేసుకో. స్వస్థత God has పొంది healed ఉన్నావు. you. దేవుడు నిన్ను ముట్టి ఉన్నాడు, భర్త స్వస్థపరిచినాడు. heal అయిపోయినాడు. Amen. ఆమేన్. Go and get checked. God bless you. వెళ్ళి చెక్ చేసుకో. Really check this one. Next. Again, I'm telling anybody మరలా ఏం చెప్తున్నా, ఎవరైనా who wants healing, స్వస్థత కావాలంటే come up. God is healing you. పైకి వచ్చేసేయండి. ఈసారి పర్వాలేదు, దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తున్నారు. She is healed. చూడండి, ఈమె స్వస్థత పొంది ఉన్నది. Hallelujah. హల్లెలూయా. Come forward. ముందుకు రండి. Holy Spirit, touch. పరిశుద్ధాత్మ దేవ Touch her. ముట్టండి. Jesus. ముట్టండి నాయన. Touch her in Jesus' name. యేసు నామములో విని ముట్టండి. Jesus. యేసు నామములో. ఎన్ని హాస్పిటల్ తిరిగినా తగ్గట్లేదు. ఎంతకి లేదని చెప్పండి. దేవుడు ఇప్పుడు నేను స్వస్థపరుస్తున్నాను. God has healed her. దేవుడు ఆమెను స్వస్థపరిచాడు. Touch. యేసు నామములో ఎందుకు ఓకే అది బ్లాంకెట్ ఇంకా జరగండి వాలంటీర్స్. ఆయన వాలంటీర్స్ గా మీరు హెల్ప్ చేయాలమ్మా. మీరు ఇది చివరి రోజు. అలాగే నీకు వెనక్కి వచ్చేటప్పుడు తాగట్లేదు. జాగ్రత్త. వెనక్కి వచ్చేటప్పుడు జాగ్రత్త. వాటర్ ఇస్తాను. లాజర్ గారు అక్కడ ఎవరైనా ఒకళ్ళు మీ వాళ్ళని పెట్టాలి. ఇక్కడ వాళ్ళు చూసుకోకుండా వెనక్కి వస్తే స్టేజ్ లేదు ఇక్కడ వెనకాల. విజయ్ కుమార్ Do you feel like you're filled with the Holy Spirit? సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసయ్యకు మాత్రమే చెల్లును గాక. బిగ్గరగా చప్పట్లు కొడుతూ దేవుని యొక్క నామాన్ని మహిమపరచుదాం. God bless you. You feel free. I feel the Spirit of God is in you. Look at me. నీలో ఉన్నట్టుగా నేను చూస్తూ ఉన్నాను. Fire! అగ్ని, Fire! అగ్ని, Fire! అగ్ని. Just hold her head. పట్టుకోండి అలాగనా. Fire! అగ్ని. See that the anointing of God is in her. చూడండి, దేవుని She is అభిషేకం healed. వస్తూ ఉన్నది. Bring one by one. Ask them. She is healed. He is healed. చూడండి, ఆమె You can give him water. He can drink water now. ఆయన నీళ్ళు తాగుతాడు ఇప్పుడు. ఓకే నెక్స్ట్ అట్సైడ్ వన్ బై వన్ అందరు రండి. దేవుడు అందరినీ స్వస్థపరుస్తాడు. అమ్మ ఇట్రా మనోజ్ పాస్టర్ ఆస్కర్. She had a all skin infection. Now the whole skin infection is gone. 8 సంవత్సరాల సంధి ఎలర్జీ. చాలా హాస్పిటల్ తిరిగినా, చాలా ప్రేయర్లకు వెళ్ళినా, చాలా చర్చిలకు వెళ్ళినా, తగ్గట్లేదు పాస్టర్. ఇప్పుడు చాలా డబ్బులు ఖర్చు చేసిన. ఇప్పుడు ఏమైంది చూడు. నాకు దుర్ద తగ్గిపోతే నేను ఇప్పుడు దురదవుతుందా? ఎనర్జీ ఉందా పోయిందా? ఇప్పుడు నిజం చెప్పు. ఎన్ని సంవత్సరాలకి వెళ్ళింది? 8 సంవత్సరాల నుండి ఎలర్జీతో వారు బాధపడుతున్నారు. ఇప్పుడు దైవ సేవకులు చేసేటువంటి ప్రార్థనను బట్టి దేవుడు పరిపూర్ణమైన స్వస్థత ఇచ్చినాడు. సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసయ్యకు మాత్రమే చెల్లును గాక. Can you point the camera here? All the energy from her body is gone.
ఎలర్జీ అంతా కూడా పోయిందండి ఆమె యొక్క దేహంలో నుండి, చర్మంలో నుండి. ఆ దురద అంతా ఉందా కూడా పోయిందా? పోయింది. చూసుకో. చూసుకోమా చూసుకోమా. Slowly. ఎన్ని సంవత్సరాల నుండి 8 సంవత్సరాలు. ఇప్పుడు అవుతలే. హే, గాడ్ హీల్డ్ హర్. గివ్ క్లాప్స్ టు జీసస్. అందరూ బిగ్గరగా చప్పట్లు కొడదాం. దేవుడు అద్భుతం చేసినప్పుడు చప్పట్లు కొట్టాలా? ఒక బొమ్మలాగా చూస్తారు ఇది ఇట్లా. హల్లెలూయా. God bless you. Jesus bless you. Go. You get healed and go. Get healed and go. స్వస్థత పొందుకొని వెళుతూ ఉండండి, స్వస్థత పొందుకొని వెళ్ళిపోండి. ఇప్పుడుందా? ఓకే. Jesus, right now I ask you to melt this. Now somebody just need to hold the mic. Don't move. And other, keep them all there. Holy Spirit. Holy Spirit. Check it. Jesus. Melt this in Jesus' name. Amen. Hallelujah. ఇప్పుడు ఎట్లా ఉంది నీకు? మండుతుందా? ఇప్పుడు ఎట్లా ఉందమ్మా? మండుతుందా? పోయింది. ఆ. ఏం మండట్లేదు. మండట్లేదు. ఇప్పుడు చూడడంలో ఏమైనా డిఫికల్టీ ఉందా? లేదు. ముందు ఉండేదా? ముందు కొంచెం మండేది, ఇక్కడ కళ్ళు మూసి ఇక్కడ నుంచి. వచ్చేది. ఇప్పుడు లేదు. ఇప్పుడు లేదు. పోయింది. Hallelujah. హల్లెలూయా. Say Jesus, hallelujah. Now you Hallelujah. elaborate it. సమస్త మహిమ ప్రభావములు యేసయ్యకు మాత్రమే చెల్లును గాక. ఏమైందా? ఆమేన్. టేక్ వల్ల ఇక్కడ అయ్యగారు ప్రార్థన చేస్తే తక్కువైంది, ఇక్కడ వస్తుంది. ఇప్పటిదాకా సునీతని మీరు పిలిచిర్రు ప్రార్థనలో, నీ పేరు సునీతనా? ఓ, మళ్ళీ పిలిచినప్పుడు ఎందుకు రాలేదు? అదే కదా. పిలిచినప్పుడు దేవుడు ఏమన్నాడు? నీ శరీరంలో ఉన్న నొప్పులన్నీ కూడా దేవుడు తీసేయబోతున్నాడు. ఓకే, మరి పిలిచినప్పుడు ఎందుకు రాలేదు? ఓకే, ఒక్కసారి కమ్ హియర్ హోల్డ్ దిస్, గివ్ మీ యువర్ హోలీ స్పిరిట్ ఫైర్. హల్లెలూయా. హల్లెలూయా. నొప్పి ఉందా పోయిందా? నిజంగా చెప్పు. పోయింది పోయిందా? పోయింది సార్, నిజంగా? నిజంగా. మళ్ళా 2 సంవత్సరాలు. సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసయ్యకు మాత్రమే చెల్లును గాక. రైట్. హల్లెలూయా. అమ్మా Lord, you heal us and deliver us from every evil in Jesus' name. Amen. దేవుడు స్వస్థపరిచిన వాళ్ళు రావాలా ముందు? దేవుడు స్వస్థపరిచిన వాళ్ళు ఫస్ట్ రావాలా? దేవుడు స్వస్థపరిచిన వారు ఫస్ట్ రావాలా? ఎవరైతే స్వస్థత అనుభవించారో వాళ్ళు దేవుడు ముందుకు ఎవరైతే రండి. స్వస్థపరిచారో వాళ్ళు ఫస్ట్ తర్వాత అప్పుడు అందరి వారి కోసం మీద దైవజనుల personal గా pray చేస్తారు. చేతులుంచి ఆ స్వస్థత మీకు నిలిచేటట్టుగా చేస్తారు. ప్రజలకు అడ్డంగా నిలబడకండి, ఒక పక్కకు ఉండండి. Bring her. Yeah, bring her. బ్రదర్ ఒక పక్కకు ఉండాలి, Come this side. Come this side. Come this side. అటు పక్కకు ఉండండి, నేను అటు ఎక్కడికి పక్కకు వెళ్ళట్లే. బ్రదర్ ఎక్కడికి వెళ్ళరు, ఉంటారు. Come this side. కానీ నా ఒక్క నిమిషం. మీరు తొందరపడితే నేను జస్ట్ చేయి పెట్టి పంపించేస్తాను. నాయన మీరు అటు పక్కకు ఉండాలి. అలా Let- ఉంటే ఒక్కొక్కరిని ముట్టుకొని పంపిస్తారు. Let me move by the Spirit, please. Hallelujah. Bring that girl. Bring that woman. Bring that woman here. She is healed. God has healed her. దేవుడు ఆమెను స్వస్థపరిచి ఉన్నారు. అమ్మా ఏమైంది? ఆస్కర్. అమ్మ ఏమైంది? అడగండి. నాకు నరాల వీక్నెస్ 16 సంవత్సరాలు 16 సంవత్సరాలు. ఒక లైన్ లో ఉండండి రా. అనేక గులుతాయి, మేడలు గులుతాయి. ఇప్పుడు ఎలా ఉంది? తగ్గిపోయినా అది మొత్తం? ఎన్ని సంవత్సరాలకి ఉంది అది?
16 అంటే 16. From 16 years you're suffering with nerve problem. Now it's gone. Hallelujah. ఎవరు స్వస్థపరిచారు నిన్ను? ఏసయ్య. యేసయ్య. నిజంగా పోయిందా ఉట్టుట్టిగా చెప్తున్నావా? ఈ నరాలు ఈ చెవులకు సూయి సూయి మనసు అప్పుడు వస్తుంది. ఆ. ఇప్పుడు నీ బాడీలో ఉన్న నరాల నొప్పి పోయింది. ఇప్పుడు ఇక్కడ ఈ వస్తుంది అట్లనే. ఇక్కడ ఏదో వాయిస్ వినిపిస్తుందా నీకు? నరాల నొప్పి పోయినా నీకు ఇదిగో ఈ స్వరాలు కూడా వినపడకుండా యేసు నామములో సాతానా లీవ్. Jesus. ఇప్పుడు వినిపిస్తుందా? చెక్ చేసుకో. ఎట్లా ఉంది? యేసు నామములో స్వస్థత. లీవ్ హర్ డీమన్. లీవ్. Jesus Christ mighty. Jesus name. లీవ్. ఆమేన్. ఆమేన్. నరాల నొప్పి నీ నరాల నొప్పి బాడీలో ఉన్న నొప్పి తీసేసిన దేవుడు ఇది కూడా తీసేస్తాడు. ఓకే, నమ్మి వెళ్ళు.